చాలా సార్లు అన్న వచ్చి వాక్యాన్ని షేర్ చేసుకున్నారు. ఈ సమయం డైరెక్ట్గా అన్నకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అన్న ఏ శాతం అన్నా? Yes, brother. Good evening. Yes, brother. అన్న గుడ్ ఈవినింగ్ అన్న, వెల్కమ్ అన్న. Yes, yes, సో brother. Yes. పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. Thank you so much. Thank you ఎస్ so అన్న, much. ఈ టైమ్ ఈజ్ యువర్స్ నౌ. నా వాయిస్ క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను. మరియు చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరియు స్క్రీన్ కూడా మీరు చూడగలుగుతున్నారు. టెక్నికల్ గా చాలా మంది ప్రయాణాల్లో లేకపోతే వేరియస్ పరిస్థితులు ఉండి మీరు వీడియోస్ ఆన్ చేయలేరు. నో ప్రాబ్లం. కాకపోతే మరి జాగ్రత్తగా వినపడుతుంటే వినగలిగితే అది చాలా గొప్ప సంగతి. ప్రభునామానికి మహిమ కలుగు. ఒక చిన్న ప్రార్థనతో మనము ప్రారంభిద్దాం. మరి ముఖ్యంగా చక్కగా వర్షిప్ ని లీడ్ చేశారు పాటల ద్వారా. గొప్పగా ప్రభుని ఆరాధించడానికి ఆ యొక్క పాటలు సహాయపడినాయి. గొప్ప అర్థాలతో కూడినటువంటి పాటలు పాడారు మీరు. ప్రభునామానికి మహిమ కలుగును. ఒక చిన్న ప్రార్థన చేసి ఈరోజు మన డిస్కషన్ ని మనం మొదలు పెడదాం. ప్రేమ గల తండ్రి, దయగల మా ప్రభువ, మహోన్నతమైన స్థలాల్లో మహిమ కలిగిన దేవ, పరిశుద్ధ స్థలాలలో అతి శ్రేష్టమైనటువంటి మహిమను కలిగినటువంటి ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మీరు ప్రేమ కలిగి ఈ లోకానికి మనుషుడిగా మా మధ్యలో నివసించి ఈ రక్షణ కార్యాన్ని మాకు కలుగు చేసినందుకు మీకు స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి ఆ నామంలో మమ్మల్ని మీరు పిలిచి ఆయనతో సహవాసానికి మీలో అంటుకట్టుబడి ఉండాలని, మీలో ఎదగాలని ప్రభువా మీరు ఏర్పాటు చేసుకొని మా కృపనిచ్చారు. వందనాలు స్తోత్రాలు దేవా. దాంట్లో భాగంగా UESIలో మమ్మల్ని సహవాసానికి మీరు పిలిచి గత సంవత్సరాలన్నింటిలో కూడా దేవా మేము ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా తండ్రి మేము మేలు పొందాం. సహవాసములు, వాక్యాన్ని, ప్రార్థనను ప్రభువా మీ ప్రేమను మేము నేర్చుకున్నాం. దాన్ని బట్టి స్తోత్రాలు అయా. మరి ఒక మనుష్యుడు మీకు లోబడితే మీరు అద్భుతాలు చేశారు. మాలో అనేక మంది ఉన్నాం తండ్రి. అటు దర్శనం, అటు ప్రభువా మరి కావలసినటువంటి నాయన విశ్వాసమును ఈ సాయంకాల సమయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం నా తండ్రి. మరి మీరు పక్షపాతం లేని దేవుడు. మీరు ఎవరినైనా వాడతారు, అవైలబుల్గా ఉండి ఎవరినైనా మీరు వాడతారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో మేము వెనక్కి చూస్తున్నాం. మీ కృప కోసం వందనాలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరాలన్నింటిలో మీ దయా కరుణ మా ఎడల బహు విస్తారంగా మీరు ఉంచుతూ వచ్చినారు. మాకు వాక్యాన్ని నేర్పారు, సహవాసంలో ఉంచుతూ వచ్చినందుకు వందనాలు చెల్లి ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మాతో మాట్లాడబడి మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. నేను స్క్రీన్ షేరింగ్ చేస్తాను బ్రదర్ కోటేశ్వరరావు. నో ప్రాబ్లమా? నన్ను పోస్ట్ హ్యాస్ డిసైబుల్డ్ అని వస్తా ఉంది. డిసైబుల్డ్ అని. మాధవ మాధవ ఇంకా ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. Yes, you're able to see my screen. మాధవ స్క్రీన్ కనపడుతుంది కదా? అనిపిస్తుంది. అవునవును. ఓకే.
ఓకే. వెల్, యు ఆర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్ యాజ్ వెల్ as యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ వెరీ క్లియర్లీ. మీరు వింటున్నారని, స్క్రీన్ కనపడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. రెండు కరెక్ట్ కదా? అవునన్నా, అవును. ఆల్ రైట్. ఓకే. ప్రభు మన సమయాన్ని దీవించాలని, ప్రభు మనకు సహాయం చేయాలని ఈ కొన్ని నిమిషాలు మన డిస్కషన్లో ఆయన నుండి మన కృపనివ్వాలని ప్రార్థన పూర్వకంగా ఈ సెషన్ని మనం విందాం. మరి యుఎస్ఐ లెగసీ అనే టాపిక్ నాకు ఇచ్చారు. మీలో చాలా మంది యోగ్యులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి నాకు ఈ స్పెషల్ అవకాశాన్ని దయచేసినందుకు మాధవ, టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ టు బీ హియర్ టు స్పీక్ ఆన్ దిస్ థింగ్. తర్వాత నేను ఎక్కువగా నా అనుభవాలను కూడా నేను షేర్ చేస్తాను. ప్లీజ్ బేర్ విత్ మీ బికాస్ యుఎస్ఐలో నేషనల్లో దేవుని మహాకృపను బట్టి కొంతమంది ఈ ఆర్గనైజేషన్లో పెద్దల్ని కలవటానికి కూడా నాకు ప్రభు అవకాశం ఇచ్చాడు, వారితో ఇంటరాక్ట్ అవ్వటానికి. అది చాలా అనుభూతిగా అనిపించింది ఈ సంవత్సరాలన్నింటిలో. ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ యాజ్ వెల్. లెగసీ, వారి ఫుట్ ప్రింట్స్, వారు నడిచినటువంటి మార్గాలు, స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్, ఆధ్యాత్మికమైనటువంటి సంపద అని కూడా మనం అనొచ్చు. వాట్ దే లెఫ్ట్ బిహైండ్, వారు మనకు వెనక ఏమైతే ఉంచిపోయినారో ఫాలో అవ్వమని, ఏదైతే ఆధ్యాత్మికంగా మన కోసం వదిలిపెట్టి వెళ్ళిపోయారో దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవకాశం ఉంది. నేను మరలా ఒకసారి ఈ మధ్య ఆటోబయోగ్రఫీ ఆఫ్ ప్రొఫెసర్ ఈనాక్ గారిది ఫుల్గా ఒకసారి మరలా చదివాను, ఫ్రెష్గా. చెన్నై నుండి నెల్లూరు వరకు 3 అవర్స్లో పుస్తకాన్ని అంతటిని చదివాను. చాలా విషయాలు ప్రభు నన్ను కూడా ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఒక మనిషిని జీవితం అది ప్రభుకి అప్పగించబడితే ఎంత గొప్ప కృప ఈ దేశానికి, సేవలో ఈ ప్రపంచానికి ఇవ్వబడిందనే గొప్ప సత్యాలు ఆయన ఆటోబయోగ్రఫీలో మనం చదవటానికి ఉపయోగపడతాయి. సో ఈరోజు బేసికల్గా మనము యుఎస్ఐ లెగసీ, యుఎస్ఐ ఫార్మేషన్, లివింగ్ యాజ్ ఎ లెగసీ, లీవింగ్ యాజ్ ఎ లాస్టింగ్ లెగసీ, ఈ బ్రీఫ్గా వీటి విషయంలో మనము డిస్కషన్ చేస్తా వస్తాము. మధ్యలో మనము డిస్కషన్ కూడా చేయొచ్చు. వీ కెన్ షేర్ ఇట్ అవర్ థాట్స్. మాధవ, ఏదో నా ల్యాప్టాప్ స్క్రీన్ ముందుకు పోవట్లేదు, కొద్ది కష్టంగా ఉంది ఈరోజు. ఐ డోంట్ నో వై. ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు మాధవ. ఓకే. కొద్దిగా డిఫికల్టీ ఇస్తా ఉంది, ట్రబుల్ ఇస్తా ఉంది ఈరోజు. అది చూసారా? ఒకసారి స్టాప్ షేరింగ్ చేసి మళ్ళీ ఓకే నరసింహ, 1 సెకండ్. రైట్, ఇది బెస్ట్ అలా ఉంది మరి. రైట్, కరెక్ట్. సో ఇవి బ్రీఫ్గా మనం చూస్తాం. సో బేసికల్గా యుఎస్ఐ ఫార్మేషన్, యుఎస్ఐలో ఎస్పెషల్లీ ప్రొఫెసర్ ఈనాక్ గారిని దేవుడు ఏ రీతిగా వాడుకున్నారో ఆ విషయాన్ని కూడా మనం బ్రీఫ్గా చూడాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సాక్ష్యం. నేను లెగసీ అనటం కంటే కూడా సాక్ష్యం అనటానికి ఎక్కువ ఇష్టపడతాను. దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఈ దేశంలో యాజ్ ఎన్ టెస్టిమనీ, యాజ్ ఎ గొప్ప సాక్ష్యంగా మనం ఈ సాయంకాల సమయం మనం చూస్తాం. అర్థాన్ని మనం చూస్తే గనక ఏదైతే మనకు ఫ్రమ్ ద పాస్ట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై అవర్ యాన్సెస్టర్స్ ని యాజ్ ఎ లెగసీగా చూస్తాం. లెగసీ ఈజ్ సంథింగ్ దట్ యూ క్రియేట్ ఎవ్రీ డే వెదర్ యూ రియలైజ్ ఇట్ ఆర్ నాట్. మనలో ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క ఇన్హెరిటెన్స్, స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ను మనం క్రియేట్ చేస్తాం. వెదర్ ఇట్ ఈస్ ఫర్ అ నెగటివిటీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ పాజిటివిటీ అనేది ఈ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అన్నది చాలా సత్యం. మన అనుదిన జీవితంలో జీవిస్తున్నప్పుడు మన జీవితాన్ని అబ్జర్వ్ చేస్తున్న చాలా మంది సోదరులు, సహోదరులు మన యొక్క
పాజిటివ్ థింకింగ్ ని మనం చేసేటువంటి ఈ యొక్క విశ్వాస యాత్రను వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో కాబట్టి వీఆర్ ఇన్ ఏ వే వీఆర్ ఆల్సో క్రియేటింగ్ ఏ లెగసీ. ఇట్ క్యాన్ బి పాజిటివ్ ఆర్ ఇట్ క్యాన్ బి నెగిటివ్. బట్ మెనీ టైమ్స్ మనతో ఆ యొక్క పాయింట్ను మనం గుర్తుపెట్టుకోము. ఏదంటే మనం ఈ దినము జీవించినామంటే ఈ దినము ఆధ్యాత్మికమైనటువంటి ఒక లెగసీని క్రియేట్ చేస్తున్నాము డైలీ అనే దాన్ని మనం మర్చిపోతాం. చాలాసార్లు మర్చిపోయి జీవిస్తాం, కాబట్టి తప్పులు చేస్తాం. మరి గుర్తుపెట్టుకొని జీవిస్తే భయంతో జీవిస్తాం. ఎవ్రీ డే వీఆర్ లివింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ బిహైండ్, వెదర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఆర్ ఎ నెగిటివ్. సో అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల యుఎస్ఐ విజన్ వాల్యూస్కి వస్తే we live in our children are more important than the valuable things. Through our lives we will live for our children. మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు, తర్వాత దాన్ని వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి యుఎస్ఐ అనేది ఇట్ ఈస్ ది ఆర్కిటెక్చర్డ్ అండ్ బిల్డ్ బై ద లార్డ్. దేవుడు దీన్ని ప్రారంభించినాడు యుఎస్ఐని. అయితే ప్రజలను ఆయన వాడుకున్నాడు, అనేక మంది ప్రజలను వాడుకున్నాడు. ప్రొఫెసర్ ఈనాక్ గారిని వాడుకున్నాడు. తర్వాత ఆయన యొక్క దైవికమైన సంకల్పంలో హీస్ డివైన్ ప్లాన్ అండ్ ద పర్పస్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా 1952-50లో ఈ దేశంలో స్టూడెంట్స్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్స్, స్టూడెంట్స్ కోసం ఒక ప్రత్యేకమైన కన్సర్న్ కలిగినటువంటి మూమెంట్స్ సరిగ్గా పనిలేని దినాలు అవి. ప్రభు అటువంటి సమయంలో యుఎస్ఐని ఆయన రైజ్ చేయటం మనం గమనిస్తాం. సత్కీర్తిరావు అంకుల్ గతికున్నంత కాలము ఆయన ఈ మాట చెప్తా ఉండేవాడు అన్ని ప్లాట్ఫామ్స్లో, యుఎస్ఐ సప్లైస్ నట్స్ అండ్ బోల్ట్స్ టు ది అదర్ ఆర్గనైజేషన్స్ అనేవాడు. అందువల్ల యుఎస్ఐ మెంబర్స్ లేని చర్చి, డినామినేషను, ఆర్గనైజేషను ఈ దేశంలో ఉండకపోనేమో అని నేను అనుకుంటున్నాను. ఏ కోణానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు మనకు తెలుస్తూ వస్తూ ఉంటాయి. రీసెంట్లీ ఐ వాజ్ ఇన్ మదనపల్లిలో ఉన్నా నేను. ఒక చర్చి స్పెషల్ మీటింగ్స్కి పిలిచారు 3 days. హెబ్రోన్ ప్రార్థనా మందిరం అని పిలిచారు. వాళ్ళు అక్కడి నుంచి సియోను ప్రార్థనా మందిరం అని అంగళ్ళు అనే ప్లేస్కి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లారు మదనపల్లి దగ్గరలో. సో నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడి అయిపోయిన తర్వాత మరి సాయంకాలం నా సాక్ష్యం చెప్పగానే చాలా మంది వచ్చి నన్ను చుట్టేసుకొని, బ్రదర్ మేమందరం ఈజీఎఫ్ వాళ్ళమేనా అన్నారు, వాళ్ళమేనన్నారు. ఓకే, వాళ్ళు ఒక మీటింగ్ కూడా నేనున్నానని మదనపల్లిలో ఈజీఎఫ్ వాళ్ళు గ్యాదర్ చేశారు. ఆడ సతీష్ కుమార్ అని ఒక అన్న ఉన్నాడు, మన బ్రదర్ సత్యారావు గారిని కూడా అడిగాడు. చిత్తూరు జిల్లా అనగానే సత్యారావు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేశాడు అక్కడ తిరుపతి ఆ ప్రాంతాల్లో. సో అందరు గుంపయ్యారు, బ్రదర్ రండి, వీఆర్ వెరీ హ్యాపీ, యుఎస్ఐ మ్యాన్ యు ఆర్ అని అందరు గుంపయ్యారు. సో మనం వెళ్ళే ప్రతి ప్రాంతంలో యుఎస్ఐకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందువల్ల నట్స్ బోల్ట్స్ ఆర్ ప్రిపేర్డ్, మేడ్ ఇన్ యుఎస్ఐ అండ్ ప్రొవైడెడ్ టు దోస్ ఆర్గనైజేషన్స్, చర్చెస్. అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. మరి అంత గొప్పగా ప్రభు గమనిస్తూ రావడం. నేను కూడా చాలా ప్లేస్లలో వెళ్తా ఉండేవాడిని. అదర్ దాన్ యుఎస్ఐ కూడా నేను చాలా ప్లేస్లకి సేవకి వెళ్ళేవాడిని. వెదర్ ఇట్ అదర్ దాన్ యుఎస్ఐ, సిఎన్ఐ కావచ్చు నార్త్ ఇండియాలో, మరి ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, మరి కొన్ని బైబిల్ కాలేజెస్ కావచ్చు. ఎవరో ఒకరు యుఎస్ఐకి సంబంధించిన లేరు అనేది మాత్రం లేదు. డెఫినెట్గా యుఎస్ఐ క్యాండిడేట్ మనకు అక్కడ కనపడతారు. మరి యుఎస్ఐ సంబంధించిన వ్యక్తులు మనకు అంతగా ఈ ఆర్గనైజేషన్ ఇంపాక్ట్ చేసింది. సో మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈ సందర్భంలో ప్రొఫెసర్ ఈనాక్, ప్రొఫెసర్ స్టెరిట్స్ గురించి మనం ఆలోచించాలి. పునరాజ్ గురించి ఆలోచించాలి. జైపాల్స్ ఫ్యామిలీ, వాట్సన్ ఫ్యామిలీ, మూడీస్ ఫ్యామిలీ, చాండపిల్ల అంకుల్ ఫ్యామిలీ, సత్కీర్త్ అంకుల్ ఫ్యామిలీ, వర్గీస్ ఫ్యామిలీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్ నేషనల్ లెవెల్, వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్ర, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టీమ్ ఆఫ్ పీపుల్ హూ హ్యాడ్ బీన్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ యుఎస్ఐ ఏపీ మినిస్ట్రీ. అది సో నాకు దేవుని కృపను బట్టి నేను పైన ఇద్దరిని కలవలేకపోయాను, కానీ ప్రొఫెసర్ ఈనాక్, స్టెరిట్స్ను కలిసే అవకాశం నాకు లేదు. కానీ డెఫినెట్గా ఒక మంచి సమయాన్ని దేవుడు నాకు అంకుల్ పునరాజ్తో ఒకసారి ఐఫీల్డ్లో ఇచ్చాడు.
సో ఐ వాజ్ ఏబుల్ టు స్పెండ్ గుడ్ టైమ్ విత్ హిమ్. ఆయనతో మాట్లాడడానికి కృపనిచ్చాడు. ఐ వాజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ సత్కీర్త్ అంకుల్, పిసి అంకుల్, చాండపిల్ల అంకుల్ తోటి. జైపాల్ అంకుల్తో నాకు సంబంధం ఎక్కువ లేదండి, మూడి వాట్సన్తో. బట్ వీరిలో కొంతమందిని నేను కలవటం, మాట్లాడటం, ఆ యొక్క వారి యొక్క అనుభవాలను ఎరగటానికి ప్రభు నాకు కృపనిచ్చాడు. పొన్నరాజ్ అంకుల్స్ ఒకసారి హైఫీల్డ్లో క్యాంప్ జరుగుతూ ఉంది. అక్కడ నేను ఒక డాక్టరల్ స్టడీస్ తీసుకుంటుంటే అంకుల్ ఆ రోజు ఏదో పని మీద వచ్చారు. అక్కడికి వస్తే అంకుల్ నాకు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అయ్యా ఈ పుస్తకం నువ్వు టీచ్ చేయబోయే ఈ పుస్తకం, దట్ ఈస్ బైబుల్. ద బైబుల్ దట్ యు ఆర్ గోయింగ్ టు టీచ్, ద బైబుల్ అబౌట్ బైబుల్ విచ్ యు ఆర్ గోయింగ్ టు షేర్, దిస్ బైబుల్ విల్ జడ్జ్, దిస్ బుక్ విల్ జడ్జ్ రెస్ట్ ఆఫ్ ద బుక్స్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఈ పుస్తకాన్ని జడ్జ్ చేసే బుక్ ఏది లేదయ్యా, ఈ పుస్తకం మాత్రం అన్నిటిని జడ్జ్ చేసే శక్తి ఉంది, ఆల్ ద బెస్ట్ అని ప్లాన్ చేసి పంపించాడు సెషన్ తీసుకోవడానికి. గొప్ప వ్యక్తి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రొఫెసర్ ఈనాక్ గారు సేవ ప్రారంభించినప్పుడు మరి ఆయన చాలా చిన్నగా ప్రారంభించారు. SCMలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీ కెన్ ఆల్సో సీ ఆయన లైఫ్ స్టోరీని చూస్తే ఇంకా అది ఒక కొద్దిగా లిటిల్ బిట్ ఐ వాంట్ టు లుక్ ఎట్ హిస్ లైఫ్. ప్రొఫెసర్ ఈనాక్ గారి లైఫ్ మనం గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఆయన జీవిత స్టోరీ ఉంది. నేను బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తాను, ప్లీజ్ బేర్ విత్ మీ. జూలై 23, 1905లో ఆయన జన్మించాడు కేరళలో. ఆయన కేరళలో చదువుకున్నాడు మరియు మద్రాసులో కూడా ఆయన చదువుకున్నాడు. ఆయనకు మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీలో సీట్ వచ్చింది, కేరళలో కూడా ఒక సీట్ వచ్చింది. అయితే ఆయన మద్రాసు రావటానికి సిద్ధమైనాడు ప్రార్థన చేసుకొని. మరి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ట్రంకు పెట్టి తీసుకొని, ఆ రోజుల్లో ప్యాంట్లు వేసుకుండేవాళ్ళు కాదండి, ఎక్కువ పంచెలే కట్టుకుండేవాళ్ళు, ఒక పంచె కట్టుకొని ఆ ట్రంకు పెట్టిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని ఆయన మద్రాసుకు వస్తూ ఉంటే ట్రైన్లో ఆ మధ్యలో ఎవరో ఈ ట్రంకు పెట్టి మిస్ అయిపోయింది, దాంట్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఆయన కాలేజీకి వెళ్ళి చెప్పాడు, మెడ్రాస్ ప్రెసిడెంట్ కాలేజీలో నా డాక్యుమెంట్స్ అన్ని లేవు సార్ అంటే, అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏమన్నాడంటే, నో ప్రాబ్లం, డూప్లికేట్ నువ్వు సబ్మిట్ చేయొచ్చు, నువ్వు అడ్మిషన్ తీసుకోమని మొదట ఆయన ఎంకరేజ్ చేశాడు. అక్కడ ఆయన బయోగ్రఫీలో ఏమని రాశారంటే, ప్రొఫెసర్ ఈనాక్ గారు ఆ క్యాంపస్లో ఉన్నప్పుడు ఆ టీచర్సు, అడ్మినిస్ట్రేటర్సు, ఆ యొక్క రిజిస్ట్రారు, ప్రిన్సిపాలు వాళ్ళందరినీ చూస్తే ఈయనకు ఒక గొప్ప దైవీకమైనటువంటి అట్మాస్ఫియర్ ఆ కాలేజీలో. అందరూ ఫారినర్సే ఆ దినాల్లో. ఇక్కడికి వచ్చి మద్రాస్కి వాళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు, అందరూ మరి ఫారినర్సే. ఒక దైవీకమైన ఎన్వైరన్మెంట్, ఆ గాడ్లీ ఎన్వైరన్మెంట్ ఆ క్యాంపస్లో నేను చూశాను. వారి మాటల్లో, వారి స్టూడెంట్స్ని డీల్ చేసే విధానం, వాళ్ళు టీచ్ చేసే విధానం, వారి విద్యార్థులను ప్రేమించే విధానం చూస్తే ఇదేదో డిఫరెంట్గా ఉంది అని ఆయన ఫీల్ అయ్యాడంట ఆ ఫారినర్స్. ఆ రీతిగా కాలేజ్ అంతా కూడా దేవుని మహిమతో నింపబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆయన బుక్లో రాయబడిందని. ఆయన స్టడీస్ అయిపోయిన తర్వాత వైజాగ్కి వెళ్ళడం, అక్కడ పనిచేయటం కొంతకాలం, SCM నుండి ఆ మెంబర్గా బయటికి రావటం, మరి USI ఫౌండర్గా ఆయనను గుర్తిస్తాం మనం. USI ఫౌండర్గా ఎట్లా మనం గుర్తిస్తాము అంటే, విద్యార్థుల విషయమై భారం కలిగి 19 పొల్లమల హై రోడ్ అని ఇక్కడ ఉంది చెన్నైలో, జస్ట్ మన ఆఫీస్కి వెనకే ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్ల ముందుకు వెళ్తే మనకి 19 పొన్నమల హై రోడ్ అనేది కనపడుతుంది. అక్కడ ఆయన ఉండేవారు ప్రొఫెసర్ ఈనాక్ గారు. ప్రార్థన చేస్తూ ఉండే విద్యార్థుల కోసం. అటువంటి సందర్భంలో DT వాట్సన్ అనేటువంటి వ్యక్తి, దైవజనుడు వాట్సన్ అనే వ్యక్తి CMC వెల్లూరులో ఆయన డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. CC వాట్సన్ ఆయన పేరు. ఆయన రిజైన్ చేసి మెడ్రాస్కి వచ్చారు. మెడ్రాస్కి వస్తే ఆయనకు చెప్పారంటే, ఎవరో ప్రొఫెసర్ ఈనాక్ గారు ప్రార్థన చేస్తున్నారు విద్యార్థుల కోసం, నువ్వు ఆయన ఎందుకు కలగకూడదంటే, ఫ్రైడే వాట్సన్ వెళ్ళి ప్రొఫెసర్ ఈనాక్ గారిని కలిస్తే ప్రొఫెసర్ ఈనాక్ గారు మరి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. అప్పుడు వాట్సన్ గారు మనకు వెల్లూరు MCC ఉంది కాబట్టి, వెల్లూరు CMC హాస్పిటల్లో రిజైన్ చేసి వచ్చాడు కాబట్టి ఆయన ఆల్రెడీ అక్కడ మరి ఒక చిన్న బైబిల్ స్టడీని రన్ చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ వెల్లూరులో. అదే సందర్భంలో మరి జైపాల్ గారు కోయంబత్తూరులో పనిచేయటం, అదే సమయంలో పొన్నరాజు గారు స్టూడెంట్గా కోయంబత్తూరు వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక చిన్న బైబిల్ స్టడీ స్టార్ట్ చేయటం, ఈ 3 గ్రూపులు ఫంక్షన్ అవుతా ఉన్నాయి.
వాట్సన్ గారు వెల్లూరులో, పొన్నరాజ్ జైపాల్ గారు కోయంబత్తూరులో, ప్రొఫెసర్ ఈనాక్ గారు మెడ్రాస్లో. ఒకసారి వారికి ఒక ఐడియా వచ్చింది, ఈ 3 గ్రూపులు ఒకసారి కలిస్తే ఎంత బాగుండు అని. అదే సందర్భంలో బ్రదర్ భక్సింగ్ గారు మరి ఒకసారి ప్రొఫెసర్ ఈనాక్ గారిని పిలిచి కాన్వికేషన్ జెహోషామా ఇక్కడ హెబ్రోన్ ఫెలోషిప్ చాలా పెద్దది వెనక మన ఆఫీస్ కనుక అక్కడ చేసేవాళ్ళు. ప్రతి కాన్వికేషన్కి ఫైనాన్స్ ఇన్ఛార్జిగా ఆయన ప్రొఫెసర్ ఈనాక్ గారిని ఉంచితే వారి విశ్వాసంతో కలిసి పనిచేసేవాళ్ళంట బ్రదర్ భక్సింగ్ గారు, ప్రొఫెసర్ ఈనాక్ గారు. ఈ కాన్వికేషన్ ఇంతమందికి భోజనాలు పెట్టేది విశ్వాసంతోనే. ప్రభు ఇస్తే పెడతారు, ప్రభు ఇకుంటే పెట్టరు, అట్లా చేస్తూ వచ్చారు. దాంట్లో భాగంగా భక్సింగ్ గారు ఒకసారి ఆయనకు చెప్పాడంట, స్టెరిట్ గారు, నార్థరన్ స్టెరిట్ గారు అని ఒక వ్యక్తి మరి లక్నో లో ఒక బైబిల్ కాలేజ్, ఝాన్సీలో ఒక బైబిల్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఆయన కూడా స్టూడెంట్స్ పట్ల భారాన్ని ప్రార్థనను కలిగి ఉన్నాడని బ్రదర్ భక్సింగ్ గారు చెప్తే ప్రొఫెసర్ ఈనాక్ గారు స్టెరిట్ గారికి ఉత్తరం రాసి మీరు చెన్నై వచ్చి మమ్మల్ని కలవచ్చు కదా అని ఇన్వైట్ చేస్తూ వారు వచ్చారు. అప్పటికే పునరాజ్, జైపాల్, వాట్సన్, స్టెరిట్, ఈనాక్ గారు 5 ఆల్రెడీ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆయన అక్కడి నుంచి వచ్చినప్పుడు స్టెరిట్ గారికి స్టూడెంట్ మూవ్మెంట్ గురించి తెలుసు. ఎందుకంటే స్టెరిట్ గారు IVCF లో అంతకుముందే మెంబరు, IFES లో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి మధ్యలో సేవ స్టెరిట్ గారికి తెలుసు. ప్రొఫెసర్ ఈనాక్ గారికి ఏమాత్రం కూడా ఆ మినిస్ట్రీ గురించి తెలియదు. పొన్నరాజు గారికి అసలే తెలియదు, జైపాల్ గారికి అసలే తెలియదు, వాట్సన్ గారికి కూడా కొద్ది గొప్పలు IFES గురించి, IVCF గురించి తెలుసు. ఆ రీతిగా వాళ్ళు కలవటం జరిగింది. ఈ 3, 4, 5 వ్యక్తులు సంకల్పమే UESI ఫార్మేషన్. కట్పాడ్ అనే ప్రాంతంలో ఈ 3 గ్రూపులు కలిసి ఒకసారి రావటం జరిగింది. పొన్నరాజు గ్రూప్, జైపాల్ గ్రూప్, వాట్సన్ గ్రూప్, తర్వాత ఈనాక్ గ్రూపులు కలిసి వచ్చి మరి అక్కడ చాలా తర్జన భర్జన అయిపోయినారు. ఈ గ్రూప్కి ఏమని పేరు పెట్టాలి, ప్రార్థన చేస్తున్నారు, ఏమని పేరు పెట్టాలని వాళ్లకు ధైర్యం కావాలి, ఏమని పేరు పెట్టాలి. ఈ చాలా పేర్లు సజెస్ట్ చేశారు. విచిత్రమైన పేర్లు ఉన్నాయి ఆ బుక్లో మీరు చదివితే. దాంట్లో ఒకటి వాళ్ళు పికప్ చేసుకున్నారు, యూనియన్ ఆఫ్ ఎవెంజలికల్ స్టూడెంట్స్ అని. అయితే యూనియన్ ఆఫ్ ఎవెంజలికల్ స్టూడెంట్స్ కరెక్టే. యూనియన్ ఆఫ్ ఎవెంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ తమిళనాడు అనాలనా, యూనియన్ ఆఫ్ ఎవెంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనాలనా అనేది కూడా వారి మనసులకు వచ్చినటువంటి ఒక పెద్ద తలంపు. ఎందుకంటే అప్పటికి ఈ 3 గ్రూపులు తమిళనాడుకు చెందినవి. ఏమాత్రం కూడా బయట వారికి మినిస్ట్రీ లేదు అదర్ దెన్ తమిళనాడు కాకుండా ఏమని పెట్టాలని వారికి ఒక పెద్ద ప్రశ్న. విశ్వాసంతో వాళ్ళు ఏమన్నారంటే తమిళనాడు అని మనం పెట్టకూడదు, ఇండియా అని మాత్రమే పెట్టాలని యూనియన్ ఆఫ్ ఎవెంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ తమిళనాడు అనటం కంటే యూనియన్ ఆఫ్ ఎవెంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అని ఆ చిన్న గ్రూప్ వారు ప్రారంభించారు. ఏబు గ్రంథంలో రాయబడ్డది, మొదట నీ స్థితి కొంచెమైనను నువ్వు బహు వృద్ధి చెందెదవు అని గొప్ప వాగ్దానం యోబుకు గ్రంథంలో మనం చూస్తాం. మొదట నీ స్థితి కొంచెమైనను నువ్వు బహు వృద్ధి చెందెదవు అని గొప్ప వాగ్దానం మనం ప్రియులారా, దేవుని చేతిలో ఏ చిన్నది మనం పెట్టినా ఆయన చేసే పనులు చాలా చాలా పెద్దవి. మొదట ఇది చిన్నదే, అది వృద్ధి చెందిన విధానం చూడగా మనకు గుండెలు పగిలిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే డేటాను ఈరోజు మనం చూస్తే 15,000 మంది స్టూడెంట్స్, 7,500 మంది గ్రాడ్యుయేట్స్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 450 మంది స్టాఫ్ వర్కర్స్, 650 గ్రూప్స్ మనకున్నాయి, 369 అఫిలియేటెడ్ యూస్ మనకి ఇండియాలో ఉన్నాయి, ఎన్ నంబర్ ఆఫ్ స్మాల్ గ్రూప్స్ ఉన్నాయి, లెక్కకు మించిన గ్రూప్స్ ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, నడియాద్ నుంచి నాగాలాండ్ వరకు మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా అదిగో ఆ వృద్ధి అది ప్రారంభించబడినప్పుడు చాలా చిన్నది, దాని వృద్ధి బహుబలంగా మనకు కనపడతా ఉంది. 69 సంవత్సరాల దేవుని యొక్క విశ్వాసతను గురించి మనం చూస్తున్నాం. 69 సంవత్సరాలు దేవుడు ఏ రీతిగా ఈ ఆర్గనైజేషన్ నడిపించాడు, ఈ ఆర్గనైజేషన్కు ఆయనే ఆశ్రయం, ఆధారం, దుర్గంగా ఉండి నడిపిస్తూ వచ్చినాడు అనే సంగతిని మనం చూస్తాం. మరి 3 స్టాఫ్ వర్కర్స్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించినప్పుడు ప్రొఫెసర్ ఈనాక్ గారిని ప్రెసిడెంట్ గా ఉండమంటే ఆయన అవుట్ రైట్ గా మరి డిక్లైన్ చేయటం జరిగింది. నేను ప్రెసిడెంట్ గా ఉండను, మరి నేను ఓన్లీ సపోర్ట్ చేస్తాను, మీలో ఎవరన్నా ఉండమని వారికి ఉన్న టీం మెంబర్లలో ఒక వ్యక్తిని మొట్టమొదటి ప్రెసిడెంట్ గా చేయటము జరిగింది. మరి ఈ ఆర్గనైజేషన్ ముందుకు కొనసాగుతున్నప్పుడు 1954లో దీన్ని ప్రారంభించబడింది. 1964లో 10 సంవత్సరాలు సేవ జరిగిన తర్వాత ఈ మినిస్ట్రీ ముందు కొనసాగుతున్నప్పుడు జనరల్ సెక్రటరీ పోస్ట్కు వాళ్ళు ఒక వ్యక్తిని నియమించాలా. అటువంటప్పుడు స్టెరిట్ గారు బహుబలంగా పనిచేశారు కాబట్టి, సీనియర్ కాబట్టి
ఆయన ఎంతో శ్రమపడి దర్శనంతో పనిచేశాడు కాబట్టి స్టెరిట్ గారిని జనరల్ సెక్రటరీగా వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఎట్టి పరిస్థితులలో ఈ పోస్టులో నేను ఉండను, రెవరెండ్ చాండపిల్ల ఈజ్ అ మ్యాన్ ఆఫ్ దిస్ ల్యాండ్ అని చాండపిల్ల అని ఆయన ప్రపోజ్ చేయటం జరిగింది. ఆది అపోస్తుల్లాగా వీళ్ళు పనిచేశారు. ఆది అపోస్తుల్లాగా దేవుని పనిలో వీళ్ళు వాడబడిన వ్యక్తులు. ఏదైనా పొజిషన్ కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో పనిచేసిన దైవజనుడు వీళ్ళు కాదు. దేవుని మహిమ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. ఎంత గొప్ప ఛాలెంజ్ ఈ సాయంకాలం యవనస్తులుగా మనకు, మంచి వయసు కలిగిన మనకు, మరి ఈ వ్యక్తుల జీవితాలు, వారి విశ్వాసం మనల్ని ఎంతో తాకవలసినటువంటి ఉంది. ఒక మనుషుడి విశ్వాసాన్ని చూపితే ప్రొఫెసర్ ఈనాక్ గారు దేవుడు ఎంతగా యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అని ఆయన నోట పలికితే దేవుడు దాన్ని ఆమోదరించి ముద్రేసినాడు. ఆది కాండంలో మనం చూస్తాం, ఏదైతే ఆదాము ఆ జంతువులకు పేరు పెడతా వచ్చినాడో దానికి దేవుడు ఆమోదం తెలుపుతూ వచ్చినాడు. ప్రొఫెసర్ ఈనాక్ గారు యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అని అంటే ప్రభు దానికి ముద్ర వేసి ఆమోదాన్ని తెలుపుతూ వచ్చినాడు. ఎంత గొప్ప సంగతి! దేవుని యొక్క మరి హృదయానికి బహు దగ్గరగా నడిచినటువంటి దైవజనుడు ప్రొఫెసర్ ఈనాక్ గారు, దేవునికి బహు దగ్గరగా నడిచినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ ఈనాక్ గారు. ఆయన జీవితంలో చదువుతూ ఉంటే గొప్ప గొప్ప ఛాలెంజెస్ మనకు కనపడతాయి. ఒక్క మనుషుడు మాత్రమే విశ్వాసాన్ని చూపించాడు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అయింది. చాలా 16 మంది ఉన్నాం ఇక్కడ. మనకు కూడా ప్రొఫెసర్ ఈనాక్ గారికి ఉన్నట్లే 2 కాళ్ళు 2 చేతులు మనసు ఇవ్వబడింది. మరి ఒక మనుషుడు ఇంత గొప్ప కార్యానికి మూల పురుషుడైనాడు. మనం అనేకులు ఉన్నాం. మనం ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం, మన విశ్వాసం ఎంత పెద్దది అన్నది చాలా భయంకరమైనటువంటి ప్రశ్న ఈ దినాన మనం ప్రశ్నించుకోవాలి. 69 సంవత్సరాల తర్వాత ప్రియులారా, మరి ఆ రీతిగా వారు పనిచేస్తూ వచ్చారు. వారు ఎప్పుడు పొజిషన్ కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, స్వార్థం కోసం పనిచేసిన వ్యక్తులు కాదు. వారు ప్రభు యొక్క మహాకృపను బట్టి పనిచేస్తూ వచ్చారు. దేవుడు ఈ పరిచర్యను దీవించాడు. మరి ఆ విశ్వాసాన్ని ఆయన ఆమోద ముద్ర వేసినాడు. ప్రొఫెసర్ ఈనాక్ పలికినాడు, దేవుడు ముద్ర వేసినాడు. చాలా గొప్పది. ప్రియులారా, మీరు ఒకవేళ దేవుని వాక్యంలో 145వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతారా? కీర్తనల గ్రంథము 145 4వ వచనం. ఎవరైనా చదువుతారా తెలుగులో? Can someone read it from Psalms 145 and 4? ఇంగ్లీష్ లో అయినా పర్వాలేదు. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. అబ్బా, చూడండి, ఒక తరం వారు మరో తరం వారి ఎదుట నీ క్రియలను పరాక్రార్యములను పొగుడుదురు, కొనియాడుదురు. ప్రియులారా, ఈ దినాన మనము ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. త్రూ ప్రొఫెసర్ ఈనాక్ గారు, స్టెరిట్ గారు, మూడీ గారు, వాట్సన్ గారు, వారి ద్వారా ప్రభు చేసిన కార్యాలను, మన ద్వారా దేవుడు చేసే కార్యాలను చెప్పడానికి ఎవడైనా ఉంటాడా? మన ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలను చెప్పుకోవడానికి ఒక జనరేషన్ అనేది ఉంటుందా లేదనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది సాయంకాలం. రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది, ఒకని ద్వారా పాపం ఎలాగూ వచ్చెనో ఈ లోకానికి, ఒక వ్యక్తి విధేయత ద్వారా కృపా, దయ, కరుణ ఈ లోకంలోనికి వచ్చింది. ఆయనే యేసు ప్రభు వారని రాయబడింది. యేసు ప్రభు వారు విధేయత చూపితే సర్వలోకానికి రక్షణ వచ్చింది. ఒక మనుషుడు తప్పిపోతే సర్వలోకానికి పాపం వచ్చింది. ప్రియులారా, ఒక మనుషుడు దేవునికి విధేయత చూపించి విశ్వాసం ఉంచితే, ప్రభువా విశ్వాసంతో బ్రతుకుతానని ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే, ప్రొఫెసర్ ఈనాక్ గారు వచ్చిన జీతం అంతా పేదలకు పంచి, ఫుల్ టైం వర్కర్స్కు పంచి, అడుక్కుండే వాళ్ళకు పంచి, రోడ్ల మీద ఉండే వాళ్ళకు పనిచేసేవాడంట. ఆయన వచ్చిన శాలరీ మొత్తం, మరి శాలరీ మొత్తం పేదవాళ్లకు, మరి అడుక్కుండే వాళ్ళకు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు, అప్పుల్లో ఉన్న వాళ్ళకు పంచితే మరి ఈయన ఏం తినాలా? నెలంతా ప్రభు ఇస్తే తినేది, ప్రభు ఇవ్వకపోతే మౌనంగా ఉండేది. చాలా మంది 4-5 పనివాళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసేవారంట.
అయితే ఒకసారి ఒక పని వ్యక్తి వచ్చి, అయ్యా ఈరోజు వండటానికి ఏమి ఇంట్లో లేదు, మరి ఏమి లేదు అంటే ఏమి లేదు అని చెప్తే ఆయన అన్నాడంట, నీల్ డౌన్ అండ్ ప్రే అని అన్నాడంట ప్రొఫెసర్ ఈనాక్ గారు. మనం నీల్ డౌన్ అయ్యి ప్రేయర్ చేస్తాం, మన పనోళ్ళు చేస్తారా మనతో కలిసి నీల్ డౌన్ అయ్యి? ప్రియులారా, ప్రొఫెసర్ ఈనాక్ గారు ఒకవైపు పని మనిషి, ఇంకొకవైపు వారు ప్రార్థన చేసి ప్రభు వైపు చూస్తూ ఉంటే ఒక పెద్ద చేప వాళ్ళ కాంపౌండ్లో ఒక గద్ద తీసుకొచ్చి వదిలేసి వెళ్ళటం ఆ సాక్ష్యంలో రాశారు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి ప్రియులారా. యుఈఎస్ఐ డబ్బులుండి, మనుషులుండి, సంపదుండి, పేరు ప్రఖ్యాతులు ఉంటే 69 సంవత్సరాలు నడవలేదు. యుఈఎస్ఐతో యేసయ్య ఉంటే 69 సంవత్సరాలు విజయప్రదంగా, జయప్రదంగా ఈ సేవ ముందుకు సాగింది. సేవ సంపత్తో, డబ్బుతో జరగదండి, దేవుని మహిమతో, దేవుని శక్తితో జరుగుతుంది. 65 సంవత్సరాలు దేవుడు నడిపించిన విధానం మన దగ్గర డబ్బుండి కాదు, ఆస్తుండి కాదు, అంతస్తులుండి కాదు, పలుకుబడి ఉండి కాదు, దేవుడే ఈ సంస్థతో నడిచాడు కాబట్టి ఇంతవరకు రాగలిగింది. ఈ మనుషుల విశ్వాసము ఆ రీతిగా వారు ఎగ్జిబిట్ చేయగలిగినారు. గూడూరు వరకు టికెట్ తీసుకోవడానికి పైసలు లేనప్పుడు హర్యానా, హిమాచల్ గురించి ప్రార్థన చేశారు చెన్నైలో ఉండి ఈ ప్రజలు చెప్పుకుంటారు. గూడూరు వరకు వెళ్ళటానికే టికెట్కు పైసలు లేవు చెన్నైలో నుండి. మరి వీళ్ళు హర్యానా, హిమాచల్ ఎప్పుడు వెళ్ళి చేస్తారు అని ఈ యొక్క పెద్ద పెద్ద గ్రూపులు ఆ దినాల్లో చెన్నైలో ఎస్టాబ్లిష్డ్ గ్రూపులు, సిఎస్ఐ, మరి మెథడిస్టు, ఈ పెద్ద పెద్ద గ్రూపులందరూ యుఎస్ఐ గ్రూప్ని ఎగతాళి చేసేవాళ్ళని అనేకులు చెప్పుకుంటారు. ఇప్పటికీ మీకు గూడూరు వరకు టికెట్ తీసుకోవడానికి డబ్బులు లేవు మీ దగ్గర, మీరు హర్యానాలో, హిమాచల్లో, ఢిల్లీలో, నాగాలాండ్లో, దిమాపూర్లో, పంజాబ్లో, రాజస్థాన్లో సేవ చేస్తారా అని ఎగతాళి చేసేవాళ్ళని. ప్రియులారా, వారు దేవునితో నడిచిన ప్రజలు, దేవుడు నడవమన్న విధానంలో వారు నడిచారు. దేవుడు వారిని ఎక్కలేనని ఎక్కించినట్లు మనం చదువుతున్నాం. ఒక తరము చేసినటువంటి క్రియలు ఇంకొక తరం చెప్పుకుంటాం. మన తరంలో చేసిన క్రియలు మన బిడ్డలు, మన అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, మనకంటే చిన్న బిడ్డలు చెప్పుకుంటారా? చెప్పుకోరా అన్నది చాలా గొప్ప మరి ప్రశ్నార్థకమని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఆ దర్శనాన్ని ప్రభు ఈ మనుషులకి ఇస్తా వచ్చినాడు. వీళ్ళ కోసం పనిచేయటానికి ఒక గొప్ప దర్శనం ఇవ్వబడింది. విద్యార్థుల మధ్యలో సేవ ఒక పెద్ద దర్శనం. వారి ట్రాన్స్ఫర్మేషన్ కోసం, వారి రక్షణ కోసమై, వారి యొక్క మరి ఉన్నతి కోసమై దేవుడు మరి ఈ యొక్క గొప్ప దర్శనాన్ని ఎరిగిస్తే వారు పనిచేస్తూ వచ్చారు. వారు అన్కాంప్రమైజ్డ్ జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. అందువల్ల 2010లో ఐ వాజ్ ఇన్ దిమాపూర్ అనే ప్రాంతం, నాగాలాండ్లో నేనున్నాను. మరి డాక్టర్ ఏకే లామా గారిని దైవజనుడు ఒక సాక్ష్యాన్ని చెప్తూ వచ్చినాడు. ఆయన ఏమన్నాడంటే, నేను 20 సంవత్సరాలకు పైగా యుఎస్ఐలో స్టాఫ్ వర్కర్గా పనిచేశాను. వాళ్ళ మిసెస్ డాక్టరు. అయితే నేను ఎప్పుడు కూడా చెన్నై ఆఫీస్ వైపు చూడలేదు. నా రెగ్యులర్ నీడ్స్ కోసం చెన్నై ఆఫీస్ పంపితే పంపుద్ది, లేకపోతే లేదు. ప్రభువే నాకు ఆశ్రయం, ప్రభువే నాకు ఆధారం. మరి ప్రభు వైపే మేము చూసాము. ఒక దినాన మాకు మరి తినటానికి ఏమి లేక ఇంట్లో అందరం, పిల్లలు, మేమందరం ప్రార్థన చేసుకుంటా ఉంటే వాకిటి దగ్గర గుర్తు తెలియని మనిషి ఒక పెద్ద గోనె బస్తా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ గోనె బస్తాను తెరిచి చూస్తే మాకు నెల మొత్తానికి సరిపోయే సరుకులన్నీ పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇప్పటి వరకు మాకు తెలియదు. ఈ రకంగా దేవుడు మమ్మల్ని పోషించాడు. అవర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, నాట్ ఫ్రమ్ 10 Millers Road యుఎస్ఐ ఆఫీస్ అని తను సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. ప్రియులారా, యుఎస్ఐ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం ఉంచి తల ఉంచిన ప్రజలతో దేవుడు పనిచేయడానికి ఇష్టపడితే ఈ దేశంలో 15,000 మంది స్టూడెంట్స్ను మనం గెలుచుకోగలిగినాం. 400 మంది ఫుల్ టైం వర్కర్స్ను మనం చూడగలుగుతున్నాం. అదే రీతిగా ఈ యుఎస్ఐలో పనిచేసి బయటికి వెళ్ళిపోయినటువంటి దేవుని సేవకుల్లో 350 పేర్ల లిస్టు ఆఫీస్లో ఉంది. అంటే ఇప్పుడు పనిచేసే వాళ్ళు కాకుండా యుఎస్ఐ నుంచి రిజైన్ చేసి బయటికి పోయిన వాళ్ళు, ప్రభు పిలిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిన లెక్క పెడితే ఇంకొక 350 మంది దానికి యాడ్ చేయటం జరిగింది. ఇవన్నీ మనుషులు చేసే పనుల వల్ల జరుగుతాయని
మనం ఎప్పుడు ఊహించలేము. యుఎస్ఐలో కొన్ని వాల్యూస్ను వారు మనకి ఇచ్చిపోయారు ప్రియులారా. కొన్ని మరి వాట్ యు కాల్ ది జ్యువెల్స్ ఆర్ యు సే ద కోర్ వాల్యూస్, లేకపోతే ముత్యాలు లాంటివి మనం పాటించాలని, మనం ఫాలో అవ్వాలని వారు మనకిచ్చి వెళ్ళిపోయినారు వారి యాత్రలో. ఇది చాలా పెద్ద యాత్ర, 69 సంవత్సరాల ఈ చరిత్ర యాత్ర. దాంట్లో భాగంగానే దేవుని మహాకృపను బట్టి కావల ప్రాంతాలకు ఆయా రీతులుగా మనం మరి వచ్చాం. ఈ మధ్య ఒకసారి నేను జ్ఞాపకం చేసుకున్నాను, మా ఊరు దగ్గర నుంచి కావల వరకు ఈ మధ్యలో ఉండే కాలేజీలు, ఇంజమూరులో కాలేజ్ ఉంది, పామూరులో కాలేజ్ ఉంది, దుత్తలూరు నరవాడలో కాలేజ్ ఉంది, ఉదయగిరిలో కాలేజ్ ఉంది, అటుపోయి కనిగిరిలో కాలేజ్ ఉంది, కందుకూరులో కాలేజ్ ఉంది. ఇవన్నీ తప్పించుకొని కావలికి వచ్చి నేను ఇంటర్మీడియట్కి అడ్మిషన్ తీసుకున్నాను. అది దేవుని మహా సంకల్పం. ఒకవేళ కావలికి వచ్చి నేను అడ్మిషన్ తీసుకోకపోతే ఈ లోకంలో కలిసిపోయేవాడినేమో, ఈ సహవాసంలో ఉండేవాడిని కాదేమో, ఫుల్ టయానికి వచ్చేవాడిని కాదేమో, యుఎస్ఐ ఫెలోషిప్లో నా పేరు అసలు ఉండేదేం కాదేమో. ఆయన మహాకృపను బట్టి ఆ రీతిగా ఆ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు ఆయన తీసుకొని వచ్చాడు. ప్రియులారా, దేవుడు ఏది చేసినా ఒక సంకల్పంతో, ఉద్దేశంతో ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ దర్శనంతో మనం పనిచేస్తున్నాం. ఆ దర్శనంతో మనము ప్రభు ముందుకు సాగుతున్నాం. లాస్ట్ మంత్ ఆగస్టు 1, 2, 3 ఐ వాజ్ ఇన్ షిలాంగ్, మేఘాలయ. ఒక ట్రైనింగ్ జరుగుతూ ఉన్నది. ఆ ట్రైనింగ్ పేరు కొత్త స్టేట్ సెక్రటరీలకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఎవరైతే న్యూగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మమ్మల్ని కలవటానికి మరి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ హెస్ కమ్. వచ్చి మాతో కూర్చొని 2 గంటలు కూర్చొని నవ్వుతో మాట్లాడుతూ ఉన్నాడు. గన్ మ్యాన్ కూడా తెచ్చుకున్నాడు ఎంట. కింద వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే పైన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు. ఏందిరా విషయం అంటే, ఈ వాజ్ ఆల్సో EU స్టూడెంట్ వన్స్ అపాన్ ఎ టైం. మాట్లాడి ఒక బుకే ఇచ్చి మేము సన్మానం చేసి ఆయన్ని పంపించినాం. మరలా రోజు మరి ఇంకొక బ్రదర్ వచ్చాడు. ఆయన మన చురాచాంద్పూర్, మేఘాలయలో ఏ ప్రాంతం అయితే ఎఫెక్ట్ అయిందో చురాచాంద్పూర్కు డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ గా పనిచేశాడు. లేటర్ ఈ వాజ్ ఎ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మణిపూర్. ఆయన వచ్చి 2 గంటలు కూర్చొని మాట్లాడిపోయినాడు. ఏందిరా విషయం అంటే, ఆయన ఈజిఎఫ్ మెంబరు. ప్రియులారా, అట్లా మనం చూసుకుంటా పోతే ఎంతమంది ఈ పరిచర్యలో భాగస్తులైరి, ఎంతమంది ఈ పరిచర్యలో దేవుడు దీవించా, ఎంత గొప్ప వ్యక్తులను ప్రభు లేపారు. ఏ కోణానికి మనం వెళ్ళినా యుఎస్ఐ తెలియని మనుషుడు లేడు, అంత గొప్పగా దీవించాడు. అయితే దీనంతటికీ కారణం ఒక మనిషి విశ్వాసంతో జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఒక మనిషి దేవునితో కలిసి నడవటానికి ఇష్టపడ్డాడు. ఒక మనిషి దేవునితో కలిసి పని చేయటానికి ఎన్నుకున్నాడు. ఆ రీతిగా ఎన్నుకున్నందువల్ల ఇంత గొప్ప పని. నాకు ఇది నేను ప్రిపేర్ అవుతుంది సెకండ్ టైము. మన నెల్లూరులో కూడా చెప్పాను ఇది నేను. తర్వాత మొన్న శివకాశిలో కూడా ఈ సెషన్ నుంచి ఇది 3వ సారి తీసుకుంటున్నాను ఈ సెషన్. నేను ఈ సెషన్ తీసుకుంటా ఉంటే నాకేమనిపించిందంటే, ప్రభువా, ఒక మనుషుడు లోబడితే ఇంత పని చేసినవే తండ్రి, మేము ఇంతమంది ఉన్నామే అయ్యా, ఎందుకు పనికిరాని బ్రతుకులా తండ్రి ఇవి, ఎందుకు తండ్రి అనిపించింది నాకు. ఒక మనుషుడు విశ్వాసంతో ముందుకు సాగితే ఇంత గొప్ప కార్యాన్ని నువ్వు చేశావే. 15,000 మంది ఉన్నాం కదా, 25,000 మంది ఉన్నాం కదా ఈ సహవాసంలో, 400 మంది స్టాఫ్ ఉన్నాం కదా, ఏంది ప్రభువా మా సంగతి అంటే ఎంతో సిగ్గుకరం, ఎంతో అవమానం. అంటే అటువంటి విశ్వాసాన్ని, అంటే అటువంటి మరి దేవుని యొక్క నమ్మకతను మనము నమ్మి ముందుకు సాగలేనట్టే కదా మనం అనుకోవాల్సింది ప్రియులారా. మరి విశ్వాసాన్ని మనం ప్రాక్టీస్ చేయలేనట్టే కదా. ఆ దైవజనుడు మరి తన ఇంటి దగ్గర పొన్నమల హై రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు ఆయన కళ్ళు కాన్ రాకుండా స్పెడ్స్ మర్చిపోతే కళ్ళు మూసుకొని ఆయన 4-వీలర్ తోలినట్టుగా ఇక్కడ మనకు ఒక సీనియర్ గ్రాడ్యుయేట్ సాక్ష్యం చెప్పాడు. ఒకసారి ప్రొఫెసర్ ఇనాక్ గారితో నేను కారులో ఎక్కితే ఆయనకు స్పెడ్స్ లేవు, ఇంట్లో ఎక్కడో మర్చిపోయినాడు, కనపడలేదు. అయినా కానీ కారు తోలుకొని వెళ్తుంటే, అంకుల్ మీరు ఎట్లా తోలుతాడు, మీకు కళ్ళు కనపడదుగా అంటే, అయ్యా దేవుడే చూసుకుంటాడని తోలుకొని పోయినాడు. ఆఫ్ కోర్స్ ఆ దినాలలో అంత ట్రాఫిక్ లేదు చెన్నైలో ఇప్పుడున్నంత.
కళ్ళు లేకున్నా కూడా బండి దూరిన వ్యక్తి ప్రొఫెసర్ ఇనాక్ గారు సురక్షితంగా 1 కిలోమీటర్ తోలుకొని పోయినాడయ్యా. ఆయన విశ్వాసం మనకేడుందయ్యా అని ఒక పెద్ద సీనియర్ గ్రాడ్యుయేట్ ఈ మధ్య సాక్షి చెప్పాడు. ఎంత గొప్ప విశ్వాసం ఈ దైవజనుడిది, ఎంత గొప్ప లోబడితనం, ఎంత గొప్పగా ఆయన ఈ పరిచర్యని కొనసాగించాడు. ప్రియులారా, ఆయన జీవితము మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యంలో రాయబడ్డది, ఏ వేలు చనిపోయినను ఆయన మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పబడింది. ప్రొఫెసర్ ఇనాక్ గారు లేరు మన మధ్యలో. ఆయన జీవితం ఈ సాయంకాలం మనతో మాట్లాడుతూ ఉంది, మనం ఛాలెంజ్ చేస్తూ ఉంది. మరి కొండలను పెకిలించే విశ్వాసమే కదా, మరి భూకంపాలను రేపింది విశ్వాసమే కదా, పౌలు శీలలు జైల్లో వారి ఆరాధనే కదా ఆ యొక్క భూకంపాలను తీసుకొచ్చి జైలును బద్దలు చేసింది, వారి విశ్వాసమే కదా. ప్రియులారా, నీ శ్వాసం నా విశ్వాసం పరీక్షించుకోవాలా. ఈ సెల్ఫిష్నెస్ నుంచి మనము బయటికి రావాలా. నాది, నేను చెప్పింది, నా ఇష్ట ప్రకారము అనే విషయాలను మనం బలి చేయకుంటే ప్రభు మనల్ని వాడడు. ప్రియులారా, వచ్చిన జీతమంతా జనాలకు పంచి అటువంటి కార్యాలను చేయటానికి దేవుడు సిద్ధమే. ప్రియులారా, మరి వాళ్ళు మనకు వదిలిపోయినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను నీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అటువంటి దాంట్లో సెంట్రియాలిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము మరి వారి మధ్యలో ద సెంటర్ ఆఫ్ యుఈఎస్ఐ మినిస్ట్రీ. ప్రియులారా, యుఈఎస్ఐలో దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యం మీకు తెలుసు. డిటి క్యాంపు దగ్గర నుంచి ఏ క్యాంపులో కూడా పర్సనల్ బైబిల్ స్టడీ వారు పెడతారు, క్వైట్ టైం నుంచి చెప్తారు. తర్వాత మనం ఎలా చదువుకోవాలో అనే విషయాన్ని మనకు నేర్పిస్తూ వస్తారు. మనలో చాలా మంది థియలాజికల్ కాలేజ్కి వెళ్ళి చదవరు, అయినా ఎఫెక్టివ్గా దేవుని వాక్యాన్ని పరిచర్యను చేస్తారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ we believe the word, it has a supreme and final authority on our character and the conduct. We believe it's inspired word of God. దేవుని వాక్యము ఇన్స్పైర్డ్ చేయబడి మనకి ఇవ్వబడింది. అందువల్ల SCM బిలీవ్ చేసేవాళ్ళు బైబిల్లో దేవుని వాక్యం ఉంది అని వాళ్ళు అంటే, ప్రొఫెసర్ ఇనాక్ గారు అన్నారు దేవుని వాక్యం బైబిల్లో ఉంది అనటం తప్పు, బైబిలే దేవుని వాక్యం అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఆయన SCM నుంచి కంప్లీట్ గా బయటికి రావాల్సి వచ్చింది. బైబిల్ ఈజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ద బైబిల్ కంటైన్స్. దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ వేర్ ద ఆథర్ విల్ సిట్ టు హెల్ప్ అస్. ప్రియులారా, మనలో చాలా మంది ఎంత గొప్ప మేలు పొందాము, మనకు నెమ్మదిగా నేర్పించారు బైబిల్ ఎట్లా చదువుకోవాలో. ఉదయాన్నే నాకు ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. క్వైట్ టైం ఎట్లా చేసుకోవాలో నాకు తెలియదు. 1991లో నేను ఇయ్యూకు పరిచయం చేయబడ్డాను. అప్పుడు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. పీజీ సెంటర్లో ఒకరిద్దరు, మా బ్లాక్లో ఒకరిద్దరు ఉండేవారు. ఫస్ట్ మీటింగ్ అది, వాళ్ళంతా పిక్నిక్ వెళ్తా ఉన్నారు. అప్పుడు ఈ పిక్నిక్ ఎక్కడికి వెళ్ళారంటే రామాయపట్నం. అందరు వెళ్తే వాళ్ళతోటి నన్ను రమ్మని డాక్టర్ జాన్సన్ బాబు, ఆయన అప్పుడు బిఎడ్ కాలేజీలో కావల్లో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకు నన్ను రమ్మని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళాడు. వెళ్తే అందరూ రామాయపట్నం సముద్రంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, నేను కొత్త, నాకు వాళ్ళు ఎవరు తెలియదు, నాకు భయంగా ఉంది. ఇది వీళ్ళంతా పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు, అంతా మా టీచర్లు, ఎంఎన్ రవికుమార్ మా టీచర్, ఆయన కూడా ఉన్నాడు దాంట్లో. అరే వీళ్ళంతా పెద్ద వాళ్ళతో వెళ్తూ ఉంటే, వెనక భయంతో వెళ్తూ ఉంటే డాక్టర్ జాన్సన్ బాబు వచ్చి నా మెడ మీద చేసి, తమ్ముడు మరి బైబిల్ చదువుతున్నావా అన్నాడు. ఎస్ అన్నా, చదువుతున్నాను. ఎట్లా చదువుతున్నావు? అదే అన్నా, అలాగే చదువుతున్నాను, ప్రతిరోజు చదువుతానన్నా. అట్లాగా తమ్ముడు అని. మరి రామాయపట్నం బీచ్లో పిక్నిక్ వెళ్ళినప్పుడు 10 minutes క్వైట్ టైం గురించి నాకు చెప్పాడు జాన్సన్ బాబు, డాక్టర్ జాన్సన్ బాబు గారు. ఇంకా అదే నాకు ఫస్ట్ చేసిన. నేను ఏ క్యాంప్కి వెళ్ళి క్వైట్ టైం నేర్చుకోలే. నాకు తర్వాత చెప్పారు క్యాంపులలో క్వైట్ టైం అని, PBS అని, అదేని ఇదేని. నాకు ఫస్ట్ క్వైట్ టైం నేర్పబడింది ఒక మనుషుడు నన్ను ప్రేమించి నా మీద చేయేసి ఈ రీతిగా చదువుకోవాలి తమ్ముడు అని చెప్పాడు. అంటే అంతగా దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ వాళ్ళు ఇచ్చారు. Therefore, we spend a lot of time on studying the word of God and understanding the word of God. అందుకే IBS, PBS ఇవన్నీ విపరీతంగా మనం హెచ్చిస్తూ ఉన్నాం. దట్స్ వన్ ఆఫ్ ది కోర్ వాల్యూ.
రిలేషన్షిప్ విత్ గాడ్. రెండవ సంగతి మనకు యుఎస్ఐ మనకు నేర్పించినటువంటి కోర్ వాల్యూ మరియు ప్రాముఖ్యమైన ఫౌండేషన్ ప్రభుత్వ సంబంధాన్ని కలిగి ఉండేది. మరి దాంట్లో భాగంగా మనందరం నేర్చుకున్నాం. ప్రార్థన అంటే ప్రభుతో టైం స్పెండ్ చేయటం, ప్రభు సన్నిధిలో వెయిట్ చేయటం, ప్రభువా నీ కృపతో మాట్లాడమని ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవడం, ప్రార్థన చేసుకోవటం మనం చేస్తూ వచ్చాం. మరి నేనైతే ప్రత్యేకంగా కావల నుండి మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళి ఏకాగ్రీవంగా ఒక అడవిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. గొర్రెల కాపరులు, బర్రెల కాపరులు, గేదెల కాపరులు నా చుట్టూ ఉండి ఈ పిల్లోడు ఏందో చేస్తున్నాడు ప్రతిరోజు ఉదయం సాయంకాలం వచ్చి అనేవాళ్ళు. చాలా మంది హిందూస్ మా ఊర్లో. అప్పుడు తెలియదు వాళ్ళకి ఇదేందో. మా ఊర్లో క్రైస్తవులకే తెలియదు ప్రార్థన అంటే ఏందో. గొర్రెల కాపర్లకు, బర్రెల కాపర్లకు ఏం తెలుస్తుంది? అడవిలో తిరిగి వాళ్ళందరూ అయ్యా ఏందయ్యా నువ్వు చేసేది ఏడంటే నేను చెప్పేవాడిని, నేను దేవునితో మాట్లాడుతున్నానని గర్వంగా చెప్పుకునేవాడిని. ఆ స్థలం బహుప్రియమైంది. ఆ స్థలం ఇప్పటికీ నేను వెళ్ళి అదే స్థలంలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటా మా గ్రామంలో. అప్పుడు బహు గర్వంగా చెప్పేవాడిని, నువ్వేం చేస్తావు బాబు, నువ్వేం చేస్తావురా ఉదయం సాయంకాలం ఇక్కడికి వచ్చి అంటే, నేను దేవునితో మాట్లాడతాను ఈ బండ మీద అని చెప్పేవాడిని. లిటరల్గా దేవునితో మాట్లాడేది నేను. అక్కడ ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిస్తే దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడేవాడు ఆ బండ మీద. ప్రియులారా, తర్వాత నా బిడ్డలను మా మిస్సెస్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్ని చూపించడం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మేము ప్రార్థన చేయడం జరిగింది. నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించకుండా రాను. రిలేషన్షిప్ విత్ గాడ్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్. మన పితరులు మనకు నేర్పించారు ప్రభుతో టైం స్పెండ్ చేయడం. తర్వాత సహవాసం. చూడండి, ఇన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికి కూడా మనం ఈ సహవాసాన్ని నేర్చుకున్నాం కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నాము, ఒకరి ఏడలో ఒకరికి మనకి ఎంతో కన్సర్న్. అది కాకుండా కరోనా టైంలో నుంచి ఈ యొక్క ఏఎఫ్సి ద్వారా ఈ జూమ్లో ఫెలోషిప్ ఇది మనం ఎక్కడ నేర్చుకున్నాము? అది వాళ్ళు నేర్పిస్తే మనం నేర్చుకున్నాం. ఆ సహవాసం కలిగి ఉండాలా, ఒకరి ఎక్కడ కన్సర్న్ కలిగి ఉండాలా, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలా, ఒకరు బాగోగులు ఒకరు చూసుకోవాలా. మనకు స్వంత రక్త బంధువుల కంటే కూడా ఆత్మీయ పిల్లలు మనకి ఎంతో ప్రియులు అని ఇది మనం అక్కడే నేర్చుకున్నాం. ఈ సహవాసాన్ని, ఫెలోషిప్. ఇంకొక విషయాన్ని మీకు గమనిస్తే, మరి చాలా మంది ఈ యూలో వాళ్ళ గ్రామాలను వదిలేసి వేరే ఊర్లకు పోయి ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎవరో స్టూడెంట్ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి 2-3 రోజులు స్పెండ్ చేసి వస్తూ ఉంటారు. ఎన్నోసార్లు మహారాష్ట్రలో కూడా నేను చూశాను. పిల్లలు వెళ్ళి ఒకడు ఊరికి ఇంకొకటి ఊరికి వెళ్ళి 4-5 రోజులు ఉండి వస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినవారు అంటే పలానా వాళ్ళ ఊరికి వెళ్ళినాను, వాళ్ళ ఊర్లో 2 అంటే ఇది ఏం నేర్చుకున్నాం మనం అంటే వీ హ్యావ్ లెర్న్డ్ త్రూ దిస్ ఆర్గనైజేషన్. సహవాసం, అద్భుతమైనటువంటి సహవాసం. ఒకరినొకరు చూసినప్పుడు ఎక్కడ లేనటువంటి ఆనందం, సంతోషం. మనం చూసాం కదా, అప్పుడు మనం కొత్తపట్నమే అనుకుంటా. కొత్తపట్నంలో మన అందరం కలిసినప్పుడు అబ్బో ఫేస్ టు ఫేస్ ఒకరినొకరు చూసుకుంటే తట్టుకోలేకపోయాం. అంటే అంత గొప్ప ప్రేమ, సహవాసము ఈ ఆర్గనైజేషన్ మనకు నేర్పించింది. మనముల ఆ సీడును వేసింది. ప్రియులారా, పర్సనల్ కేర్, ఒకరినొకరు కేర్ చేయాలనేది. ఏఎఫ్సి ఆ నేర్చుకున్న గుణ లక్షణాలను బహు జాగ్రత్త కలిగి చేస్తూ ఉన్నారు. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మెంబర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ ది ఏఎఫ్సి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా దీన్ని చేస్తున్నారంటే ఏదైనా ఎవరికైనా జరిగితే ఎమ్మటి రెస్పాండ్ అయ్యి వాళ్ళ బాగోగులు చూసుకున్నారు. ఇది కూడా మనము యుఎస్ఐలోని మనము నేర్చుకున్నాం. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ఏ స్టూడెంట్ ఇనిషియేటివ్స్, ఎందుకంటే మనం స్టూడెంట్స్ మధ్యలో పనిచేస్తున్నాం. మరి లైఫ్ ఆఫ్ ఫెయిత్ అండ్ ప్రేయర్, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎంత పెద్ద పెద్ద సమస్యలు మనం ఎదుర్కొన్నా, ఎంత పెద్ద పెద్ద ఇష్యూస్ను మనం ఎదుర్కొన్నా, మరి విశ్వాసాన్ని, ప్రార్థనను మనము నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచి ప్రార్థన చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. దాని ద్వారా కొండలను మనము మరి మూవ్ చేయగలుగుతున్నాం. కొండల లాంటి సమస్యలు మన మధ్యలో సమానమైన భూమిగా పోవటం మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎన్ని సమస్యలు దేవుడు తీర్చలేదు, ఇది కూడా మనం యుఎస్ఐఏ నేర్పించింది. యుఎస్ఐఏ మనకు ఈ విషయాన్ని నేర్పించింది. ఉదయగిరిలో క్యాంపు పెట్టారు. ఎవరు పెట్టారు? ఎవ్వరు పెట్టలేదు. ఒక స్టూడెంట్ ఉన్నాడు కచేరి మెట్లో, అతను జోహార్ భారత్, అతని పేరు కూడా మర్చిపోయాను నేను. ఇద్దరం కలిసి మన గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్ళి అడిగాం,
అన్న ఉదయగిరిలో క్యాంప్ పెట్టాలా అన్న. ఉదయగిరిలో క్యాంప్ పెట్టాలంటే ఎట పెడతారు బాబు, ఏం తెలిసి పెడతారా అని అన్నారు వాళ్ళు. సరే ఏదేమైనా మేము వెళ్తున్నామని బస్సు పట్టుకొని కావలి నుంచి ఉదయగిరి వెళ్ళి ఆ ఏబిఎం పడిపోయిన గోడలు, ఆ ఏబిఎంలు పడిపోయిన మొండి గోడలలో అవన్నీ చూసి అవన్నీ పర్మిషన్ అడిగి ఒక చిన్న 2 రూములు క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ రాత్రికి తిరిగి కావలి రావాలి ఉదయగిరి నుంచి. అది 9 గంటలకు మరి ఎప్పుడో లాస్ట్ బస్సు అది వెళ్ళిపోయింది. ఇక అది వెళ్ళిపోయింది కాబట్టి మాకు అక్కడి నుంచి వచ్చే మార్గం లేదు. మాకు ఉదయగిరిలో ఎవరు తెలియదు. మేము ఆ యాప్ చెట్లు, ఆ మొండి గోడలు, ఆ ఉదయగిరి ఏబిఎం క్యాంపస్లో తిరుగుతూ ఉంటే ఒక సహోదరి ఎవరో ఫస్ట్ ఫ్లోర్ నుంచి అక్కడేదో నియర్ బై ఒక బిల్డింగ్లో చూసి ఆమె వచ్చి అడిగింది, మామ బాబు ఏ ఊరు మీది, మీకేం పని బాబు ఏడా ఎందుకు తిరుగుతుండారన్న. అమ్మా మేము కావలి నుంచి వచ్చినాం, మేము జవహర్ భారతి విద్యార్థులం, ఇక్కడ చిన్న క్యాంప్ పెట్టుకోవాలని వచ్చినాం. ఈ పనులు చూసుకునే సమయంలో బస్ టైం అయిపోయి వెళ్ళిపోయిందమ్మా, మాకు వెళ్ళటానికి ఇంకేమి లేదు. ఇదిగో ఈ యాప్ చెట్టు అరుగు మీద అరుగులు దిమ్మెల మీద మీ రాత్రి పడుకొని తెల్లవారుజామున ఏ బస్సు ముందు ఉంటే దానికి వెళ్ళిపోతామమ్మా అన్నాం. ఆమె మా ఎడల కనికరాన్ని చూపి, ఎవరో ఆమె పేరు కూడా గుర్తుకులేదు నాకు, అయ్యో అట్లా కాదయ్యా మీరు రాండి మా ఇంటికని మాకు ఆ రోజు ఆమె స్పెషల్గా ఎగ్ కర్రీ రైస్ చేసి పెట్టి ఒక చిన్న రూమ్ ఇచ్చింది పండుకోవడానికి. అది తిని అక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళిపోయినాం. తర్వాత వచ్చి ఆ క్యాంపు మేము పెడితే 11-12 మంది అప్పుడు అటెండ్ అయినారు ఆ క్యాంపుకి. ఆ క్యాంపుకు 12 మంది అటెండ్ అయితే మా దగ్గర 500 రూపాయలు మాత్రమే ఉన్నది. ఈ 500 రైస్ తీసుకురావాలా, లైట్కు వైర్ తీసుకొచ్చి బల్బు వేయాలా, లేకపోతే మరి ఏమన్నా యుటెన్సిల్స్ బయట నుంచి రెంట్కి తీసుకురావాలా ఈ 3 రోజులు భోజనం వండటానికి, లేకపోతే భోజనం వండటానికి ఏదన్నా వంటోడికి ఇవ్వాలన్నా మాకు ఏమి దిక్కు తెలియలేదు. పిల్లలమండి, మాకేం తెలియదు, చాలా యవ్వన దశ, ఏం చేస్తున్నామో మాకే తెలియదు. అటువంటి సందర్భంలో ఒక దైవజనుడు వచ్చినాడు. ఆ క్యాంపుకు సంబంధించినటువంటి ఆ యొక్క సామాన్ అంతా ఎంఎన్ రవికుమార్ అన్నను ఆ డివోషన్ చెప్పడానికి, మరి ఆంధ్ర విలేజ్ మినిస్ట్రీలో ఫౌండర్గా ఉన్నటువంటి ఐజక్ దేవ్ కుమార్ గారు ఏ ప్రేమయో ఇది అనే పాటను కూడా పాడాడు ఆయన, నాకు గుర్తు. ఆయన్ను మార్నింగ్ డాక్టర్స్ చెప్పాలని పిలిచాం. వచ్చాడు గిటార్ తీసుకుని, ఆయన పెద్ద ఆయన కష్టపడి వచ్చాడు. ఆ 3 రోజుల క్యాంపులు వస్తే రవికుమార్ అన్న ఒక పెద్ద గోనిపస్తలో కావలసిన సరుకులన్నీ తీసుకుని వచ్చినాడు. ఆయిల్, రైసు, ఎర్రగడ్డలు, పచ్చిమి అన్నీ ఉన్నాయి. ఏందన్నా ఈ బస్తా దించినావు, ఎక్కడి నుంచి తెచ్చినావు అంటే, అయ్యా మేము షాప్కి వెళ్ళినాం, మా మంత్లీ అన్నీ కొనుక్కున్నాం, క్యాంప్ గుర్తుకొచ్చింది, బస్సులో వేసుకుని వచ్చాను, మిగిలితే ఇంటికి తీసుకెళ్తామా. ఆ రీతిగా క్యాంపుని మేము చేశాము. మన దగ్గర డబ్బులుండి కాదు, ప్రభు మీద విశ్వాసం ఉంచి పనులు చేస్తూ వచ్చాం. ప్రభు మీద ఆశ పెట్టుకొని ప్రభు కార్యం చేస్తాడని పెట్టుకొని వస్తే, మరి నిన్న డిటి క్యాంప్ జరిగింది కదా నెల్లూరులో, ఈ మధ్య జరిగింది. ఇప్పుడు 18 నుంచి 22 వరకు జరిగింది. నేను అక్కడ ఉన్నాను. ఎవరో 2 తమ్ముళ్ళు చెల్లెలు అక్కడి నుంచి వచ్చినట్టు గుర్తు, నేను గుర్తుపట్టలేదు. వాళ్ళు షేరింగ్ లో మా పేరు పలాంది, మేము ఉదయగిరి నుంచి అని అన్నారు. నాకు గుర్తుకు రాలేదు, బికాస్ ఐ వాజ్ సిట్టింగ్ బ్యాక్. పెద్ద గ్రూపు నెల్లూరులో జరిగింది ఈ క్యాంపు. కావలి నుంచి కూడా చాలా మంది వచ్చారు. అన్ని ప్రాంతాలు, సూళ్ళూరుపేట, మన నెల్లూరు జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. మేము నెల్లూరు నుంచి ఉదయగిరి నుంచి వచ్చినామని చెప్తా ఉన్నారు ఆ తమ్ముడు ఆ చెల్లెలు ఇద్దరు. ఎవరో నాకు అంత గుర్తులేదు. ప్రియులారా, మన దగ్గర శక్తి, మనీ, సంపద ఉండి మనము పరిచర్య చేయము. ప్రభు యందు విశ్వాసం ఉంచి చిన్న చిన్న ఇనిషియేటివ్ చేస్తే వాటికి ఆయన ఆమోద ముద్ర వేస్తున్నాడు. మనం వెళ్ళే మార్గాలలో ఆయన మనతో వస్తా ఉన్నాడు. మనం చేసే చిన్న చిన్న పనులకు ఆయన ముద్రేసి సంతకం పెడుతున్నాడు, ఆమోదం తెలియజేస్తున్నాడు. ఇదిగో విశ్వాసముతో నువ్వు చేపట్టిన ఈ పనిని నేను ఆమోదిస్తున్నాను, నా ఆమోద ముద్ర ఉంది, చెయ్యి నాయన అని చెప్తున్నాడు. ఎంత గొప్ప పనులు ఇన్నోసెంట్ పిల్లలమైనటువంటి మన ద్వారా ఆయన చేస్తున్నాడు. లైఫ్ ఆఫ్ ఫెయిత్ అండ్ ప్రేయర్, ఇట్స్ ఎ వండర్ఫుల్, ఇట్స్ మైటీ. ప్రియులారా, we can speak many things, your experiences as well. Moral purity and financial integrity. So పరిశుద్ధత మరియు ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తను మనం వహిస్తా ఆ విషయాలను వాళ్ళు మనకి షేర్డ్ లీడర్షిప్. మనలో ఎవడు ఒక్కడే లీడర్ ఉండడండి, అందరం లీడర్లే. ఈ రోజు నేను, రేపు నువ్వు, ఎల్లుండి ఇంకొక వ్యక్తి. కాబట్టి ఒకరు కాదు, ఎడ గాడ్ ఈజ్ అవర్ లీడర్, దేర్ ఫోర్ వి షేర్ లీడర్షిప్. అందరూ ఇంపార్టెంటే. యుఎస్ఐ మినిస్ట్రీలో
అందరూ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులే, ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు. నిన్న కూడా క్యాంపులో నాకు గుర్తొచ్చింది, భోంచేస్తా ఉంటే అందరు లైన్లో నిలబడ్డారు, నేను కూడా ప్లేట్ తీసుకొని పోయాను. నేను ఈవినింగ్ డివోషన్ చెప్తున్నా, నాకు ఒక స్పెషల్ రూమ్ ఇచ్చి నాకు ఇద్దరు అసిస్టెంట్లు పెట్టి ఏదేదో చేస్తూ ఉంటారు వాళ్ళు. సరే నేను ప్లేట్ ఎత్తుకొని పోయి నిలబెట్టి ఒక చెల్లి వచ్చి అడుగుతుంది, అన్నా మీరు ఎందుకు లైన్లో నిలబడ్డారు, నేను తీసుకొస్తా భోజనం నీకంటే. ఈ లైన్లో నిలబడేది కూడా మాకు యుఎస్ఏలో నేర్పించారమ్మా, ఎవరు పెద్ద ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరు లేరమ్మా, అందరు సమానులే. వాక్యం చెప్పేవాడు దగ్గర నుంచి ఇనోడు దగ్గర నుంచి వాష్రూమ్లు గడిగేవాడు వరకు దే ఆర్ ఆల్ లీడర్స్, దే ఆర్ ఆల్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. దేర్ ఇస్ నో బిగ్గర్ అండ్ లోయర్ దిస్ థింగ్, వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద లార్డ్ అంటే నవ్వుకుంటా పాప వెళ్ళిపోయింది. లేదన్నా మీరు ప్లేట్ ఇస్తే నేను భోజనం తెస్తాను మీకంటే, లేదమ్మా అవసరం లేదు, ఐ కెన్ స్టాండ్ అండ్ టేక్ అన్న. కాబట్టి ప్రియులారా, షేర్డ్ లీడర్షిప్ మనకు వాళ్ళు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ. నాట్ ఓన్లీ దిస్, మన యొక్క సొసైటీకి మన బాధ్యతను మనము ఎరిగి ఉన్నాము కాబట్టి, మరి మనకు నేర్పారు కాబట్టి, అలాంగ్ విత్ ద మినిస్ట్రీ మన మిగతా పనులలో కూడా మనం ఇన్వాల్వ్ అవుతాం. ఆ రీతిగా ఈ విషయాలన్నీ మనకు యాజ్ ఏ కోర్ వాల్యూస్గా వాళ్ళు మనకు చెప్తూ వచ్చారు, మనకు అందిస్తూ వచ్చారు. ఇది నా ఒక ఛాలెంజ్ నేను మీతో షేర్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనము యుఎస్ఐలో పాలిభాగస్తులుగా మనం ఉన్నాము, ఆయా ప్రాంతాలలో ఆయా ప్లేసులలో మనం ఉన్నాము. ఒక్క నిమిషం. ఓకే, ఆయా ప్లేసులలో మనం ఉన్నాము. అయితే నా బాధ ఏంటంటే, ఎంతవరకు మన యొక్క లెగసీ, దేవుడు మన ద్వారా చేసినటువంటి కార్యాలను మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు చెప్పుకుంటున్నారు. ఏదైనా ఉందే మన తరంలో ప్రభు చేసింది వాళ్ళు చెప్పుకోవడానికి? డిడ్ వి క్రియేటెడ్ ఎనీథింగ్ సో దట్ కమింగ్ జనరేషన్స్ విల్ టాక్ అబౌట్ ఇట్, కమింగ్ జనరేషన్స్ విల్ స్పీక్ అబౌట్ గాడ్స్ డూయింగ్ ఇన్ అండ్ through us. Today we are speaking what was happened during the time of Professor Enoch Prosterit. During our tenure, ప్రభు చేసిన కార్యాలు రాబోయే తరంలో చెప్పుకోవడానికి ఏదన్నా ఉందా? ఏదన్నా మనం క్రియేట్ చేస్తున్నామా ప్రభు కోసం విశ్వాసంతో అన్నది పెద్ద క్వశ్చన్ గా మారిపోయింది. ఎందుకంటే స్వార్థము అనేది ఇట్ ఈస్ హీటింగ్ అస్. స్వార్థం అనేది, సెల్ఫిష్నెస్ అనేది ఇట్ ఈస్ హీటింగ్ అస్. ఒక దైవజనుడి మధ్య చెప్తా వచ్చినాడు, దైవజనుడు భక్సింగ్ గారిని ఎందుకు అంత గొప్పగా వాడారు? దైవజనుడు భక్సింగ్ గారు సహా సేవకులు, ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తులు అద్భుతంగా పనిచేశారు మొదట్లో 7. ఎందుకు అంత బలంగా వాడాడంటే, భక్సింగ్ గారు ఏ సేవకుడికైనా ఆయనతో పనిచేసే వ్యక్తుల్లో మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటంటే స్వార్థము అనే దాన్ని తీసి పడవేయటం, సాక్రిఫైజ్ నేర్పించినాడని చెప్తా ఉన్నాడు. సమర్పణ, స్వార్థం అనే దాన్ని కట్ చేసి పడేసినాడని చెప్తా ఉన్నాడు. మిడ్ నైట్ 12 గంటలకు లేపి, బాబు నువ్వు పలానా ప్రాంతానికి నువ్వు ట్రాన్స్ఫర్ అయినావు, పెట్టే తట్టంటే ఎత్తుకొని పోయేవాళ్ళు అంట. నో క్వశ్చన్, నేను బాను, నన్ను ఎందుకు పంపుతుండావు, ఇంకొక ఆయన పంపు, నన్ను ఎందుకు పంపుతుండావు, నేను ఎందుకు, నో 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 నో. కాబట్టి స్వార్థము అనేటువంటి దాన్ని తీసేయటం వల్ల దేవుడు వారిని అంత గొప్పగా వాడారు. ప్రపంచం నలుమూలల దేవుని ఇంటిని కట్టడానికి సోదరుడు భక్సింగ్ గారిని వాడినారు అని చెప్తా ఉన్నాడు ఒక ఆయన. పిల్లరా, ప్రొఫెసర్ ఇనోకులు ఏమన్నా స్వార్థం కనపడద్దా? ఆయనకేమన్నా పిల్లలు ఉన్నారా? ఆయనకేమైనా అన్నదమ్ముళ్ళు ఉన్నారా? ఈ సేవను అన్నదమ్ముళ్ళు, అక్కజల్లులకు, బంధుమిత్రులకు ఏమైనా అప్పగించాడా? లేదు. ఆయన సొంత బిడ్డల కోసం ఏమైనా చేశాడా? లేదు. విశ్వాసం ఉంచి కాడి ఎత్తుకోవడానికి, తల వంచడానికి ఆయన సిద్ధమైతే ఆయన్ను వాడి విస్తరింపజేయడానికి దేవుడు సిద్ధమైనాడు. ఆ రీతిగా దేవుని మహాకృప మన ఎడలు ఉండునుగాక. మనలో ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రొఫెసర్ ఇనాక్ లాగా ఈ తరంలో పనిచేయాలనేది నా ప్రార్థన. అందరూ ఒక యుఎస్ఐని తయారు చేయలేకపోవచ్చు. మనకి ఇవ్వబడ్డ పరిధిలో మనం తల ఉంచి కాడి ఎత్తుకుని, అయ్యా నీ కాడి మోచేదా తండ్రి, నీతో నడిచేది నాయన, విశ్వాసం ఉంచుతానని మనం అనగలిగితే మన ద్వారా కూడా ఆయన చరిత్రను రాస్తా వస్తాడు అని నేను నమ్ముతున్నాను. We can also leave a great legacy for the next generation to follow. May God grant blessing. May God grant us grace to us to be challenging in this generation. రాబోయే తరానికి మనం ఒక సాక్ష్యాన్ని వదులుదుముగాక.
మనం ఇట్లాగే జీవితాలు చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూ ఆడేది అయిపోయింది, జీవితం అయిపోయింది, అయిపోయింది, సమాధి అయిపోయింది మనది. అట్లా కాకుండా ప్రభువా నీ సంకల్పాలు నెరవేర్చి నీకు సాక్షిగా సాక్ష్యాన్ని నేను కట్టి రాబోయే తరము నా ద్వారా నువ్వు చేసిన పనులను మాట్లాడునుగా కానీ అట్టి విశ్వాసంతో మనం ముందుకు సాగాలని ప్రభు ఆ రీతికి మనకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ మాటను దీవించుడుగాక. ఒకవేళ ఎవరైనా మధ్యలో ఇంకేదన్నా యాడ్ చేయాలనుకుంటే చేయండి, లేదు ఏదన్నా క్వశ్చన్ అడగాలన్నా కూడా అడగండి. థ్యాంక్ యూ సో మచ్. అన్ని మనం కవర్ చేయలేమండి, ఏదైతే ఈ సమయానికి ప్రభు ఇచ్చాడో అది మాత్రమే మనం షేర్ చేశాం. థ్యాంక్ యూ బ్రదర్ కోటేశ్వరరావు. బ్రదర్ వసంత్ ఎవరు అన్నా ఎస్ థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ అన్న. గొప్పగా లీడ్ చేశారు. అది ప్రభు మంచి నడిపించారు. చాలా విషయాలు తెలియజేశారన్న. మేము కొన్ని అప్పుడు మీతో ఉన్నాం కానీ ఈ విషయాలు తెలియదు. అక్కడ ఎక్కడ మీరు క్యాంప్ స్టార్ట్ చేసి పెట్టింది, ఈ విషయాలు తెలియదు. చాలా గొప్ప విశ్వాసాన్ని కనపరిచారు. ఇంకా అసలు అంటే యుఎస్ఐ గురించి ద వే యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈస్ వెరీ నైస్ అన్న. అది ఎంతోమంది ఆ విధంగా లోబడటం వలన ఎన్నో కార్యాలు చూడగలిగిన. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందు ఒక ఇద్దరు ముగ్గురు ఎవరన్నా అంటే యుఎస్ఐ గురించి మాట్లాడాలనుకుంటే జస్ట్ 2-3 minutes యూ కెన్ షేర్ అనమాట. మీలో ఎవరైనా కూడా యుఎస్ఐ గురించి, యుఎస్ఐతో మీకున్నటువంటి సంబంధం, ఏ విధంగా యుఎస్ఐ మీ జీవితాల్లో ఒక రోల్ ప్లే చేసింది అన్న దాని మీద. సో ఒక 2-3 minutes, మ్యాక్సిమం 2 minutes, మ్యాక్సిమం 3 minutes. సో మీరు మాట్లాడితే అది ఇతరులకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఎవరైనా పర్లేదు ఎక్సెప్ట్ యేసురత్నం అన్న. ఇంకోటి మీరేమైనా అన్న క్వశ్చన్ చేయాలనుకున్నా కూడా యూ కెన్ ప్రొసీడ్. ప్రైజ్ లార్డ్ అన్న. ఫ్రైడే నేను మోసంతా వసంతరావు. జస్ట్ ఒక్క మినిట్ 1 minute నేను షేర్ చేసుకుంటా. ప్లీజ్ గో హెడ్. నేను యుఈఎస్ఐకి వచ్చినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను. ఆల్రెడీ నేను మొట్టమొదట ఇప్పుడు అన్న చెప్తున్నట్టుగా మరి ఛాలెంజ్ చేయబడింది మరి యేసురత్నం అన్న మెసేజ్. మా అన్న మాట్లాడుతున్నప్పుడు ఫ్యాక్ట్ అన్నమాట. అంటే ఆ అన్న ఇక్కడ కాలేజీలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వింజమూరు ఉంది, దుత్తలూరు ఉంది, తర్వాత పామూరు ఉంది, తర్వాత నరవాడ ఉంది. ఇవన్నీ కాలేజీలు ఉన్నప్పటికీ కూడా కావల్లోనే చేరారు. నేను పొంగూరు అనే ఊర్లో చేరాను 10th class, ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే. అంటే ఇది మరిపాడు మండలంలో. అక్కడి నుంచి నాకు మరి వేరే అంకులు నాకేమని చెప్పాడంటే, నువ్వు ఖచ్చితంగా కావల్లో చేరు, ఇక్కడంతా ఎక్కడ ఒక చేరొద్దని. 124 kilometers మా ఊరికి కావలికి. అక్కడ చేరిన తర్వాత నాకు ఎవరున్నారు ఇక్కడ అని నాకు చాలా హోమ్ సిక్ ఉండేది. నేను అక్కడికి వచ్చిన తర్వాత చాలా గొడవలు జరుగుతా ఉన్నాయి. నాకు చాలా భయం అనిపించింది. ఎందుకు చేరమని చెప్పాడు ఇక్కడ అసలు అది అని. నాకు చాలా భయము బాధ ఉండేది, ఎందుకు చేరినాను ఇక్కడ అని. కానీ నాకైతే కాలేజీ చాలా బాగుంది, బాగా నచ్చింది. కానీ ఈ గొడవలు ఏంది బాబు అని అనుకుండేది. అప్పుడు వచ్చినప్పుడు చాలా మంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ గొడవలు జరుగుతున్నప్పుడు అట్లా అనిపించింది. తర్వాత నేను ఈయూకు పరిచయం అయిన తర్వాత మరి కావలి జవహర్ భారతిలో రూమ్ నెంబర్ 14లో నేను బైబిల్ స్టడీ అందరికీ నేను చాపలేసేసి అందరిని పోయి రూమ్కు పోయి పిలిచేవాడిని నేను. అయితే అప్పుడు సినిమాలకు రమ్మని వాళ్ళు అంటా ఉంటే, వేరే వాళ్ళు అంటుంటే, అయ్యో మేము అట్లా కాదు, నేను రేపు వచ్చి అట్లా పిలవాలి, అసలు ముందు నేను ఒక్కరినైనా ఉంటాను, నాకేం భయం లేదు అని అనుకునేవాడిని. అయితే మొట్టమొదటి నాకు భయం అనిపించేది, ఆ రూమ్లో అందరు వెళ్ళిపోతే నేను ఒక్కరినే పడుకోవడానికి కూడా. కానీ అలాంటి పరిస్థితుల్లో యుఎస్ఐ నాకు పరిచయం అయింది. అంత మాత్రమే కాదు, జైపాల్ అన్న, తర్వాత రవి అన్న, తర్వాత చంద్ర అన్న, వీళ్ళందరూ అక్కడికి బైబిల్ స్టడీ పంచుకునేదానికి వచ్చేవాళ్ళు. మాకు కాలేజీలో లెక్చరర్ గా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చెప్తుంటే, అంత బ్యాంక్ మేనేజర్లుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మాకు చెప్తుంటే, వాళ్ళు మేము అన్ననే స్వాతంత్ర్యం ఉంటే, ఇక్కడ మనం ఊరి నుంచి అసలు చిన్న టీచర్ను కూడా అసలు అన్న అనలేము, కానీ ఇంత పెద్ద ఆఫీసర్లను మనం అన్న అంటున్నామంటే అని వాళ్ళు చూపించిన ప్రేమ అనేది ఆకర్షించింది అన్న యుఎస్ఐకి. ఆ తర్వాత
యుఎస్ఐకి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఎలా మాట్లాడాలనేది షైగా ఫీల్ కాకుండా ఏ సభలోనైనా మాట్లాడగలము. ఇప్పుడు అనిపిస్తుంది నాకు నిజంగా యుఎస్ఐ లేకపోతే మనం అసలు నిలబడి మాట్లాడే వాళ్ళం కాదు. ఇప్పుడు 1,00,000 మందిలో కూడా నిలబడి మాట్లాడగలమనే ధైర్యం వచ్చిందంటే అది బికాస్ ఆఫ్ యుఎస్ఐ అన్న. సో ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగము ఊరకపోలేదు. అలాంటి వాళ్ళ త్యాగం వల్ల ఈరోజు నేను నిజంగా కావల్లో చేరకపోయి ఉంటే నేను నిజంగా ఒక చిన్న ట్రాక్టర్ పని, మట్టి పని అట్లా చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి స్థితి నుంచి దేవుడు తన సంకల్పం చొప్పున కావలికి తీసుకురావడం, కావల్లో మరలా యుఎస్ఐలో నేను కొన్నిసార్లు ఈరోజు పోకుంటే ఏం లేని అనుకున్నప్పుడు మన ఏడు కొండలన్న కొంతమంది ఉన్నారు, ఎలీషా, వీళ్ళందరూ అయితే రా బ్రదర్ ఈరోజు ఏం పర్వాలేదు, ఈరోజు మంచిగా వాక్యం ఉంటుంది రా బ్రదర్ అది. తర్వాత ప్రేయర్ సెల్ అని ఒకటి స్టార్ట్ చేసి నేను ఈరోజు రాలేనులేను అని సాకులు చెప్పేదానికి ట్రై చేస్తున్నప్పుడు కూడా నన్ను ఖచ్చితంగా తీసుకెళ్లేవాళ్ళు, లాక్కెళ్ళేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంకా యేసురత్నం అన్న వాళ్ళు మాకు సీనియర్స్, మా రూమ్కి ఎప్పుడు వచ్చేవాడు, ఏం తమ్ముడు ఈరోజు రాలేదు, వసంత్ ఏం ఈరోజు రాలేదా అని అడుగుతారనే దానికైనా కానీ నేను వెళ్ళాల్సి వచ్చేది. ఇలా చాలా మంది ఉన్నారు అక్కడ, సురేష్ అన్నని చాలా మంది. తర్వాత అందరు చాలా మంది పరిచయం అయిన తర్వాత ఓహో మాకింత పెద్ద ఫ్యామిలీ ఉంది, నాకేమి ఇబ్బంది లేదు కావల్లో అని తర్వాత కావల్లోనే ఇంటర్మీడియట్, డిగ్రీ చదవడం జరిగింది. ఈ విధంగా యుఎస్ఐ ఉండడం వలన నేను ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఊరికి వచ్చేసిన తర్వాత ఇంక వదిలేద్దాం అనుకున్నాను ఆ మామూలుగా స్టడీ ఇంకేం చేయాలని. కానీ అక్కడ చూసిన అది ఆడి నుంచి తర్వాత హైదరాబాద్ వెళ్ళి తర్వాత చదువుకోవడము ఇవన్నిటికీ ఉపయోగపడింది. ఈ విధంగా యుఎస్ఐ నా జీవితంలో ఇంత మేలు చేసింది. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడానికి మరి యుఎస్ఐ కారణమని నేను మరి సగర్వంగా చెప్పగలను ఆత్మీయంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ సమయాన్ని ఇచ్చినందుకు. వెల్కమ్ మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ బ్రదర్. సో 2 minutes షేర్ చేసుకుంటారు. ప్రసాద్ బ్రదర్ పరేడు. ప్రసాద్ అన్న కరేడు. అందరికి వందనాలన్నా. వందనాలు అన్న. యుఎస్ఐ గురించి నా లైఫ్ సంబంధించి చెప్తే చాలా టైం పడుతుంది, కానీ షార్ట్గా జస్ట్ 1-2 minutesలో చెప్తాను, షేర్ చేసుకుంటాను. నాకు ఇంటర్మీడియట్ సింగరాయకొండ గవర్నమెంట్ కాలేజీలో 2004 అయిపోయిందన్న. ఆ టైంలో ఓలపాడు కళ్యాణ్ అన్నని అన్న ఆల్రెడీ EU స్టూడెంట్. అన్న ఒంగోలు వెళ్తే EUకి అటెండ్ అవుతాం తమ్ముడు అన్నారు. ఫస్ట్ టైం EU అనే పదం అన్న నోటితో విన్నా, కానీ EU ఏంటి అనేది తర్వాత నాకు అప్పటి వరకు తెలియదు. ఒంగోలు శర్మ కాలేజీలో జాయిన్ అయ్యాను. 2004లో ఆగస్టులో గాస్పుల్ ఈవినింగ్ అని ఒకటి జరిగిందన్న. గాస్పుల్ ఈవినింగ్ అని మాకు తెలీదు. మేము మామిడిపల్లి హాస్టల్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మామిడిపల్లి హాస్టల్లో ఉండి శర్మ కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఒంగోలులో 4 హాస్టల్స్ ఉన్నాయన్న. మామిడిపాలెం, అంజరోడ్ హాస్టల్, అటు సంతపేట గర్ల్స్ హాస్టల్స్, మొత్తం గర్ల్స్ 2, బాయ్స్ 2, కాలేజ్ హాస్టల్ 4 ఉండే. 4 హాస్టల్స్లో ప్రేమ అంటే అనే టాపిక్ మీద, టైటిల్ మీద కొన్ని కవితలు రాసి ఈ ప్రేమ గురించి తెలుసుకోవాలని మీకు ఉంది, అయితే పర్టికులర్ ప్లేస్కి పర్టికులర్ టైంలో రమ్మని చెప్పి ఒక నోటీస్ వేశారు. అనేది జనరల్గా ఉంది అది. సరే, ఆ టైంలో ప్రేమ అంటే అనేది, అసలు ప్రేమ అనేది అందరికీ బర్నింగ్ టాపిక్. నాకు కొంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. సరే అని ఆ రోజు కాలేజ్ హాఫ్ డే చూసి పెట్టారు. ఆ రోజు పెట్టి వెళ్ళాము. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మన క్రిస్టియన్ సాంగ్స్ వినిపిస్తున్నాం. క్రిస్టియన్ ఈవెంట్, క్రిస్టియన్స్ ఆర్గనైజ్ చేసినారు అనుకున్నాం. సరే కూర్చున్నాం అన్న. మా మామిడిపల్లి హాస్టల్ అంతా వెళ్ళారన్న. 4 హాస్టల్ మొత్తం అక్కడ ఉన్నారు ఆ టైంలో. అంటే ప్రేమ అంటే అనే కాన్సెప్ట్ తెలుసుకోవడం కోసం. ఆ రోజు స్పీకరు హైదరాబాద్ క్రిస్టాఫర్ అన్న. ఆ రోజు ఆ గాస్పుల్ ఈవినింగ్లో ప్రేమ అనే టాపిక్ గురించి చెప్తూ తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అన్ని ప్రేమలు చెప్తూ వాటిలో ఉన్న ఫెయిల్యూర్స్ చెప్పి ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్తో ఫైనల్గా దేవుని ప్రేమ గురించి చెప్పారు. ఆ దేవుని ప్రేమ వింటున్నప్పుడు నేను ఆ దేవుని ప్రేమ తెలుసుకొని గ్రహించాను. ఆ రోజే దేవునికి నా జీవితాన్ని అఫిషియల్గా ఫస్ట్ టైం క్లారిటీగా దేవుణ్ణి సొంత రక్షణగా అంగీకరించి
హ్యాండ్ రైజ్ చేసిన నాకు చివరిలో. అలా గాస్పుల్ ఈవినింగ్ ద్వారా నేను దేవుళ్ళకి వచ్చాను. నా లైఫ్కి నా సృష్టికర్త నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి యుఎస్ఐ గాస్పుల్ ఈవినింగ్స్ ఉపయోగపడింది. తర్వాత ఆ సంవత్సరం మేదరమెట్ల ఈసీకి ఇవాంజలికల్ క్యాంప్కి వెళ్ళాను. మేదరమెట్ల సెయింట్ ఆనల్ స్కూల్లో జరిగింది. తర్వాత డిటి కూడా అక్కడే. ఆ తర్వాత అక్కడ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నాగార్జున డిస్ట్రిక్ట్ ఈయూ ఉన్నాను నేను. అక్కడ ఈయూలో ఉన్నాను. ఇప్పుడు ప్రెజెంట్ సింగరాకొండ ఈజీఎఫ్లో పరిచయం చేస్తున్నాను అన్నోళ్ళతో కలిసి. నాకు ఇదన్నా నా యూఎస్ఏ పరిచయం. అయితే నేను నేర్చుకున్న విషయాలు ముఖ్యంగా వాక్యాన్ని ఎలా స్టడీ చేయాలి, జీబీఎస్ అన్న మెయిన్ నా లైఫ్కి బాగా ఉపయోగపడింది. యూఎస్ఏలో నేర్చుకుంది చాలా ఉన్నాయి, వాటిల్లో మెయిన్ జీబీఎస్ అన్న. ఆ బైబిల్ స్టడీని నేను ఇప్పటికీ మా ఇంట్లో మా అన్నోళ్ళ పిల్లలతో కూడా తీసుకుంటుంటాను. అది నాకు బాగా ఉపయోగపడింది బైబిల్ని ఎలా స్టడీ చేయాలని. తర్వాత ఎల్టీ క్యాంప్లో నాగర్నిస్ట్లో ఉన్నప్పుడు పీజీ అయిన తర్వాత ఆ సంవత్సరం ఎల్టీ క్యాంప్కి వెళ్ళాను. అక్కడ డీటీకి వెళ్ళాను. మళ్ళీ ఆ ఎల్టీ క్యాంప్లో పీవీఎస్ నేర్చుకున్నా. ఆ పీవీఎస్ అనేది ఫస్ట్ టైం నేను అసలు అలా వినటము. ఆ పీవీఎస్ చాలా ఉపయోగపడింది. ఇప్పటికీ నేను రెగ్యులర్గా సీక్వెన్స్గా పీవీఎస్ చేస్తుంటా బైబిల్ని. తర్వాత ఎస్ఎంటీసీకి వెళ్ళానన్న, అడ్డతీగల రాజమండ్రి. అక్కడ ఎస్ఎంటీసీకి నేను ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నా కానీ నాకు పాసిబుల్ కాలేదన్న. అంతకుముందు సంవత్సరం నేను దేవుని పట్ల సేవ చేయాలనే ఒక ఆలోచనతో బలంగా ఉన్నా. ఆ టైంలో ఎస్ఎంటీసీకి వెళ్ళటం అనేది నాకు ఉపయోగపడింది. దేవుడు ఎప్పుడు అనుమతించాడు. రాజమండ్రి దగ్గర అడ్డతీగల ఎస్ఎంటీసీలో చాలా విషయాలు నేర్చుకున్నా. దేవుని సువార్త ఎలా చెప్పాలి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్కి. ఒక దేవుని సువార్తకు సంబంధించిన ఫస్ట్ క్యాంప్ నేను అది అటెండ్ అయింది. చాలా ఉపయోగపడింది ఆ టైంలో. అలాగా యుఎస్ఏ అనేది దేవుని వాక్యాన్ని క్లారిటీగా చదువుకోవడానికి ఉపయోగపడింది. రెండవది ఏంటంటే నా స్టూడెంట్ లైఫ్ని ఒక కరెక్ట్గా దేవునితో లీడ్ చేసుకోవడానికి నా వ్యక్తిగత ఉపయోగపడింది. ఇందాక అన్న వసంతరావు అని చెప్తూ ఒక మాట అన్నారు, గ్రాడ్యుయేట్స్ లవ్ అని. నేను ఈయూలో కొనసాగడానికి ఇప్పటికి ఈయూ సహవాసాన్ని కోరుకోవడానికి నన్ను ఈయూలోకి ఈజీఎఫ్గా రమ్మని ఎవరు ఫోర్స్ చేయరు అన్న. ఎవరు ఫోర్స్ చేయరు. కానీ నాకు ఈయూ కావాలి, సహవాసం కావాలని ఇప్పటికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటుంది. ప్రధాన కారణం ఏంటంటే ఒంగోలు ఈయూ గ్రాడ్యుయేట్స్ అన్నోళ్ళు అనేది ఒంగోలు ఈయూలో స్టూడెంట్ ఉన్నప్పుడు నాకు అన్నోళ్ళు చూపిన ప్రేమ అన్న. మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు అన్నోళ్ళని చూస్తుంటేనే భయం వేసింది. అలాంటి అన్నోళ్ళు క్యాంపులు అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోమని మాకు టీలు ఇస్తా ఫ్రీగా ఫ్రెండ్లీగా స్నేహంగా మాట్లాడుతూ ఉంటే అసలు మాకు ఆ టైంలో ఇంటర్మీడియట్ అయిన డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చాలా కొత్తగా వింతగా అనిపించేది. అప్పటికన్నా ఇప్పుడు బాగా తెలుస్తుంది నా ప్రేమ అనేది. అన్నోళ్ళు చూపిన ప్రేమ నేను అదే ఈజీఎఫ్ గ్రాడ్యుయేట్గా ఈయూలో గ్రాడ్యుయేట్గా మళ్ళీ చూయిస్తా ఈ తరంలో నేను గ్రాడ్యుయేట్గా దేవునికి సేవ చేయాలని ఈయూలో నేను నిలబడటానికి ప్రధాన కారణం కదండి. అలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యుఎస్ఐ మాత్రం ఒక దేవుని విజన్ అన్న. రీసెంట్గా ట్రెజర్ మీట్ కూడా వెళ్ళొచ్చాను నంబూరు. ప్రజెంట్ సింగరాకొండ ఈజీఎఫ్లో చేస్తున్నాం. సింగరాకొండ ఈజీఎఫ్ గురించి కూడా ప్రేయర్ చేయండి. ఓకే థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అమ్మా ప్రసాద్ బ్రదర్, మీరు మంచిగా షేర్ చేసుకున్నారు మీ అనుభవాలు. ఈ విధంగా చాలా మంది షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనకి టైము తక్కువగా ఉంది. సో నేను ఎట్లాగా 2 నిమిషాలు మాట్లాడతాను, భయపడకండి. 1 అవర్ మాట్లాడతాను కావద్దు, 2 మినిట్సే. నేను స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక్కొక్కరు సైన్ అవుట్ చేయొచ్చు. సో అందువల్ల ఓన్లీ 2 మినిట్సే మాట్లాడతాను. మీరందరూ మాట్లాడుతూ ఉంటే నాకు కొన్ని అంటే అప్పుడు ఏ విధంగా గడిపామని గుర్తొస్తా ఉన్నాయి అనమాట. యాక్చువల్గా నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ కావాలో తెలియదు అనమాట. ఆ సమయంలో కావలి నుంచి ఒక అతను మా ఇంటి దగ్గరలో ఉంటాడు. అతను వచ్చి మాట్లాడుతూ, అల్లుడు నువ్వు ఇక్కడ అప్లై చేయని చెప్పాడు. సో అక్కడ అప్లై చేశాను. ఇక్కడ చాలా కష్టం మీద సీట్ వచ్చింది అనమాట. అది చాలా విషయాలు ఉన్నాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే నేను మొట్టమొదటి హై స్కూల్లో ఉన్నప్పుడు అంటే చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఒక బుక్ చూశాను, యుఎస్ఐ సంబంధించినట్టు విద్యార్థి గీత వాళ్ళు. అది అక్కడ బ్రదర్ అండ్ చర్చి వాళ్ళు ఒక అతను తీసుకొచ్చాడు. నేను ఏదైనా సాంగ్ బుక్ దొరికినప్పుడు దాంట్లో ఏ పాటలు మనకు వచ్చు అని చూస్తూ ఉంటాను అనమాట.
అటువంటిది ఆ EU చదివి చూసినప్పుడు ఏంటి అసలు ESI అని అంటే ఆ తెలుగులో వాళ్ళు ఎవెంజలికల్ స్టూడెంట్స్ అదే యూనియన్ ఆఫ్ ఎవెంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అని రాస్తే అది చదవటం చాలా కష్టం అనిపించింది అనమాట. హై స్కూల్లో చిన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు చూసినప్పుడు ఏంది అసలు ఈ బుక్ వ్యవహారం అంటే నాకు పెద్ద ఎక్కువ పాటలు ఏమో తెలియదు. సో తర్వాత చాలా ట్విస్టుల తర్వాత కావల్లో జాయిన్ అయినప్పుడు ఆ తర్వాత ఇక నా EU పరిచయం అయింది. నిజంగా EU పరిచయం అవటం అసలు ఎట్లాగ బైబిల్ చదవాలి అంతకుముందు తెలియదు అనమాట. EUలో జాయిన్ అయిన తర్వాతే బైబిల్ ఎట్లా చదవటము ఆ క్వైట్ టైం చేసుకునేటప్పుడు ఒక మ్యాప్ పక్కన పెట్టుకునేవాడిని. అన్నోళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు DT క్యాంపులు వీటిలో చెప్తా ఉన్నప్పుడు ఆ మ్యాప్ దగ్గర పెట్టుకొని ఏసులో ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, అక్కడ ఎట్లా ఏం చేశాడు, ఏ క్రమంలో చేశాడు, అవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు ఆ విధంగా చేస్తూ ఉంటే చాలా మీనింగ్ఫుల్ ఉండేది. క్వైట్ టైం కానీ నెక్స్ట్ CBS కానీ PBS కానీ తర్వాత GBS కానీ ఈ GBS చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది అనమాట. చాలా మంది వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకునే విషయాలు కానీ అదొకటి. వాళ్ళ ప్రేమ ఎస్పెషల్లీ కావల్లో చేపాలన్నా సరినక్క వాళ్ళ ఇల్లు ఎట్లా ఉండేదంటే అందరికి చాలా ఓపెన్ హోమ్గా ఉండేది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కీస్ మాకు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. కొన్నిసార్లు నేను కాటన్ ఉండేవాళ్ళమి, కొన్నిసార్లు యేసురత్నం అన్న కాటన్ ఉండేవాళ్ళు. వాళ్ళని ఒకసారి నేను వాళ్ళతో వెళ్ళేవాడిని. ఇట్లా కొన్ని సందర్భాలు జరిగినాయి అనమాట. వాళ్ళు అంతా మంచిగా నమ్మేవాళ్ళు, పెద్దవాళ్ళే చిన్నవాళ్ళు అనే అది తారతమ్యం లేకుండా యేసురత్నం అన్నట్టుగా. సో అందరు కలిసి చేస్తూ ఉండేది. అందరూ మంచి మనసుతో ప్రేమించారు. అదే అక్కడ EU పరిచయం ద్వారా నాకు ఎటువంటి సంబంధం లేనటువంటి పరిచయం లేనటువంటి నిజామాబాద్, హైదరాబాద్ నుంచి మళ్ళీ 164 కిలోమీటర్ అక్కడ స్టడీకి నేను జాయిన్ అయితే అక్కడ నాకు ఇంకెవరు తెలియదు అసలు ఎట్లా చేయాలి అక్కడ అనుకుంటా ఉంటే MN రవికుమార్ అన్న నాకు ఇద్దరు తెలుసమ్మా, నేను వాళ్ళని నెంబర్ ఇస్తా అని చెప్పేసి అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక ఆయన లేడు, ఇంకొక ఆయన సునీల్ అన్న, ఆయన ఇప్పుడు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ మంచి పొజిషన్లో ఉన్నారు. లాస్ట్ టైం మనకి ఇక్కడ కూడా ఒక మీటింగ్ తీసుకున్నారు 31st జనవరి 1 సంథింగ్. సో అట్లాగా ఈ EU నుంచి చాలా బెనిఫిట్ పొందాము. ఎక్కడికున్నా కూడా ఇది ఫలాని స్టేట్ అతను కదా అన్న ఆలోచన లేకుండా వాళ్ళు ప్రేమించే విధానం, సపోర్ట్ చేసే విధానం. నేను ఈ కావలి EU నుంచి నిజామాబాద్ అంటే ఎంత దూరం, అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అదే ప్రేమతో సో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవటము, ఆ తర్వాత హాస్టల్లో అది అడ్మిషన్ కాలేజీలో అడ్మిషన్ అయిన తర్వాత హాస్టల్లో సీట్ వచ్చేంత వరకు ఒక స్టూడెంట్కి పరిచయం చేసి అక్కడ వాళ్ళతో కలిసి ఉంటాము. ఇట్లా ఎన్నో చాలా ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ స్పిరిచువల్ సంబంధించిన విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా EU చాలా మేజర్ రోల్ ప్లే చేసింది, ఇంకా చేస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తర్వాత నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చర్చి వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఇక నేను ఈ డిస్కనెక్ట్ అయిపోయింది. కానీ మళ్ళా అనేక సంవత్సరాల తర్వాత దాదాపు ఒక 12 ఇయర్స్ లేదు 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ EFC రూపంలో అంటే నేను ప్రతిసారి కావలి వెళ్ళినప్పుడు ఆ కావల్లో నేను ఏంటంటే కావల్లో నుంచే నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళినప్పుడు కావలిలో EGF కలుస్తూ ఉండేవాడిని. అక్కడ వారు కొన్ని ఇప్పుడు ఏదైనా సెమీ క్రిస్మస్ కానీ ఇట్లాంటి వాటికి కానీ లేకుంటే ఏదైనా ఫాల్ ఆఫ్ మీటింగ్స్ జరిగినప్పుడు వాడుకుంటూ ఉండేది. సో అప్పుడు గుర్తొస్తూ ఉండేది అనమాట ఆ దినాలు, ఆ PG కాలేజ్ కానీ లేకుంటే ఆ జవహర్ భారతి దానికి కానీ. సో చాలా జ్ఞాపకాలు అనమాట. ఇదంతా కేవలము EUతో ఉన్న సంబంధాన్ని బట్టి జరుగుతూ వచ్చినాయి. ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము EU యొక్క రోల్ దాంట్లో ఉందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. సమయంలో నరసింహ విల్ సింగ్ అ సాంగ్. నరసింహ ఒక పల్లవి, ఒక శరణము, ఒక పల్లవి శరణం. ఓకే అన్న.